నమస్తే మాస్టర్స్, అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ముందుగా మనం ఇంత చక్కగా జూమ్లో జ్ఞానాన్ని పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి డివైన్ మదర్ సరోజ అమ్మకి వేల వేల ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అలాగే ఇంత చక్కని జ్ఞానాన్ని తీసుకోవడానికి సిద్ధమైన మనకి మనం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. శ్రీ మహావతార్ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవానే డెలాఫ్లోర్ కి ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి రాయించబడినటువంటి అద్భుతమైన పుస్తకం ప్రేమకు ఆహ్వానం, జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. సో బాబాజీ చెప్పినటువంటి జ్ఞాపికల నుంచి ప్రేమ ప్రేమ ప్రేమ, సరోజమ్మ సాక్షిలో చెప్పినటువంటి జ్ఞానంలో అయినా ఎక్కడ చూసినా మనకి మన యొక్క మానవ జన్మ భూమి పైన తీసుకోవడానికి ఆ ప్రేమతత్వం ఉండడమే అసలైన రూపం అని బాబాజీ చెప్తూ ఉంటారు. అలా అద్భుతంగా ఎంతో జ్ఞానాన్ని తీసుకున్నాము. అలాగే ఈ రోజు మళ్ళీ చెప్పబోయే జ్ఞానం కూడా మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఇది ఒక అద్భుతమైనటువంటి మలుపులాగా అనిపిస్తుంది మాస్టర్స్. సో ప్రతి ఒక్కరూ సెషన్ ఎండింగ్ వరకే ఉండండి. ఇంత చక్కని బుక్ జ్ఞాపికని మనకి చదవడానికి కిరణ్మయ మేడం రెడీగా ఉన్నారు. మనందరి తరఫున మేడంకి వెల్కమ్ చెప్పుకుందాము. అలాగే జ్వాల మేడంకి కూడా హార్టీ వెల్కమ్ మేడమ్స్ ఇద్దరికి. ఫస్ట్ కిరణ్మయ మేడం హార్టీ వెల్కమ్, ఓవర్ టు యూ మ్యామ్. జ్ఞాపిక చదవండి, తర్వాత జ్వాల మేడం కంటిన్యూ చేస్తారు. ఓకే మాస్టర్స్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి వందనాలు తెలుపుకుంటూ, అలాగే మనందరి కలయికు కారణమైన సరోజ అమ్మకు కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రేమకు ప్రతిరూపాలైన ప్రేమమూర్తులందరికీ నా ప్రేమపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవాన్నే డెలాఫ్లోర్కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన ప్రేమకు ఆహ్వానం, జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. 74వ జ్ఞాపిక, నవ్వు యొక్క ధ్వని, అక్టోబర్ 11, 2004 రాత్రి 9:42 అమినాయ్. నేను నీ నవ్వుని ప్రేమిస్తున్నాను, నా బాలుడు కూడా ప్రేమిస్తాడు. నవ్వు అనేది చలనంలో ఉన్న కుండలిని. ఆహా, నేను నా బిడ్డల యొక్క నవ్వును ప్రేమిస్తాను. కొంతమంది మర్చిపోయారు, నా అభిరుచికి వారు మరీ గంభీరమైన వారు, చాలా ఆధ్యాత్మిక గాంభీర్యం, మరింత బిజీ, టూ బిజీ, మరీ ఒప్పుగా, టూ రైట్, సత్యాన్ని మరింత స్వంతం చేసుకోవడం చేస్తారు. మధురమైన నవ్వుకు మరియు బ్రహ్మానందానికి స్వల్ప సమయం వారు కేటాయిస్తారు. జ్ఞానోదయం పొందిన వారు నవ్వడం మరియు సృష్టి యొక్క పరిపూర్ణత్వాన్ని వేడుక చేసుకోవడం ఆపకూడదు. నవ్వు స్వస్థత పరుస్తుంది, పునరుద్ధరిస్తుంది, పునరుజ్జీవింపజేస్తుంది. నా బిడ్డల్లారా, వృద్ధాప్యం చెందవద్దు. మరింత నవ్వండి, మరింత ప్రేమించండి, మరింత శ్వాసించండి మరియు మీ మధురమైన బ్రహ్మానందాన్ని అందరితో పంచుకోండి. నవ్వు అనేది దేవుళ్ళ నుండి వచ్చిన ఆహారం. ఆహా, బాబాజీ నాగరాజ్. ఓకే జ్వాలా మేడం, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ కిరణ్మయి మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్, ప్రతిదీ బాబాజీ అలా కనెక్ట్ చేసి ఉంచుతున్నారో ఏమో మరి. ఆల్రెడీ 2 hours నుంచి ఎందుకు వస్తుందో తెలియదు, కారణరహితంగా నవ్వు వస్తుంది. అమ్మ సెషన్లో కూర్చుని అలా నవ్వుతూనే ఉన్నాను, ఎందుకు నవ్వుతున్నానో తెలియకుండా అనమాట. ప్రతిరోజు మనం అంతలా ఇక్కడ ఏం చెప్పుకుంటున్నామంటే మనం ఆల్రెడీ అంతలా కనెక్ట్ అయి ఉన్నాము. సో మనల్ని మనం అభినందించుకోవాలి మాస్టర్స్. అది అహంకారం కాదు, అది మనం ఎరుక స్థితిలో ఉన్నప్పుడు ఆ ఎరుక స్థితిలోంచి మనల్ని మనం అభినందించుకోవాలి. నవ్వు యొక్క ధ్వని ఇక్కడ యాక్చువల్గా నవ్వు ఎప్పుడు వస్తుంది మాస్టర్స్? మన లోపల బ్రహ్మానందంతో మనం కనెక్ట్ అయినప్పుడే అకారణంగా వచ్చేటటువంటి ఆ బ్రహ్మానందం బయటికి
భౌతికంగా అది వ్యక్తీకరించబడేది ఈ నవ్వు ద్వారానే. అంతే కదా! అందరూ అంతే కదా మాస్టర్స్. ఎప్పుడే ఆ లోపల బ్రహ్మానందానికి ఎప్పుడో అప్పుడు మనం అందరం కనెక్ట్ అయ్యే ఉన్నాం కదా! అది కారణరహితంగా వచ్చేది. దానికే ప్రేమన్నా అదే, శాంతి అన్నా అదే, ఆనందం అన్నా అదే మాస్టర్స్. మనం ఆ పేర్లు పెట్టుకుంటున్నామని కూడా చెప్పుకున్నాం గత వారం. యాక్చువల్‌గా అదంతా కూడా ఒక ప్రకంపన. శూన్యంలోంచి వస్తున్నటువంటి ఆ ప్రకంపన అనమాట అది. అది శుద్ధమైన ప్రకంపన. అంటే మన సంస్కారాలు గుండా కాకుండా అది డైరెక్ట్‌గా మనం తీసుకుంటున్నప్పుడు అది ప్యూర్ అనమాట. సో, మనం అప్పుడప్పుడు సంస్కారాలు గుండా కాకుండా డైరెక్ట్‌గా అందుకున్నప్పుడు మనం ఆ బ్లిస్‌ఫుల్ స్టేట్‌లో ఉంటాం. ఆ బ్లిస్‌ఫుల్ స్టేట్‌లో ఉన్నప్పుడు అది వస్తుంది. అయితే ఇక్కడ మరి మనం ఒక మంచి విషయం చెప్తున్నారు. నాకు అది స్ఫురణకొచ్చిందనమాట. అంటే ఇప్పుడు అందివ్వబడుతుంది మనకది. నేను మీతో ఇలా అంటున్నప్పుడు లోపల ఎప్పుడో నాకు తెలియకుండా లోపలికి చేరిన, బయట నుంచి చేరిన కొన్ని విషయాలు మళ్ళీ అది ప్రశ్నగాను నాకు తలెత్తుతుందనమాట. అప్పుడు వెంటనే ఆన్సర్ గూడా వస్తుంది. నవ్వుని ప్రాక్టీస్ చేయమని, ప్రేమని ప్రాక్టీస్ చేయమని చెప్తారు. మనం లోపలున్న దానికి కనెక్ట్ అవ్వలేకుండా ఉండడానికి కారణం మన బలమైన సంస్కారాలు అడ్డుగా ఉన్నాయి. సో, ఇప్పుడు అవి అడ్డుగా ఉన్న వాటిని తొలగించాలన్నా అదే శక్తి కావాలి. ఆ శక్తా ప్రవహించకుండా ఇవి అడ్డుగా ఉన్నాయి. ఇక్కడే పెద్ద చిక్కనమాట మనకు. అప్పుడు ఏం చేస్తామంటే మనం ప్రయత్నపూర్వకంగా ప్రేమని మనం అనుభూతి చెందడం, నవ్వుని ప్రాక్టీస్ చేయడము, అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మనం ఆహ్, ఎప్పుడైనా నవ్వు లేకుండా ఒకలాంటి ఏదైనా ఉంది అనుకుందాం. అప్పుడు ఏం చేద్దామంటే ఇక నుండి ఈ ఈ ఈ ఐడియా వచ్చింది ఇప్పుడే మాస్టర్స్. అంటే ఆ ఐడియా మనం అందుకున్నాం అంతే సృష్టిలో ఉన్నదాన్ని. ఆహ్, ఎమోషన్స్ ఏదైనా ఉందనుకోండి, ఎక్కడైనా చిక్కుకొని ఉన్నామనుకోండి, ఓ పని చేద్దాం ఇక నుండి. కొంచెం దూరంగా ఒక సంఘటనలో, ఒక సందర్భంలో మనకు కలుగుతా ఉంటుంది ఒక వ్యక్తి ద్వారా. మనం వ్యక్తిని, సంఘటనని, సందర్భాన్ని చూసేసి మనసు కథల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం కదా! వెళ్ళిపోతూ ఉండడం తప్పేం గాదు. వెళ్ళిపోయేటప్పుడు ఓ చిన్న ఎరుకు తెచ్చుకొని నెమ్మదిగా ఆ పరిస్థితి నుంచి, ఆ సందర్భం నుంచి మనల్ని మనమే వేరు చేసుకోవాలి అంటే కొంచెం దూరం జరగాలి అని మనం కోరుకుంటే చాలు మనకు అదొస్తది. కొంచెం పక్కగా వచ్చి, ఏ గదిలోకో వెళ్ళి ఒక్కసారి నవ్వుకుందాం మాస్టర్స్. ఇక్కడ హృదయంలోంచి అంటే ఈ భౌతిక హృదయంలోంచే నవ్వుదాం. అప్పుడది ఆ నవ్వు యొక్క ప్రకంపన లోపలికెళ్ళి నిన్ను ఈ ఎమోషన్స్‌ని కరిగిస్తూ లోపలున్న ఎమోషన్స్ నుంచి నువ్వు కొంచెం పక్కకి జరిగి లోపలున్న బ్రహ్మానందానికి ఖచ్చితంగా కనెక్ట్ అవుతాం. ఖచ్చితంగా కనెక్ట్ అయ్యి అప్పుడది మనకి ఆహ్, బాగా అప్పుడు ఓపెన్‌గా లోపల నుంచి వస్తదనమాట. అంటే రావట్లేదనుకోండి, కనెక్ట్ అవ్వలేకపోతున్నాం అనుకోండి. కనెక్ట్ అవ్వగలిగినప్పుడు ఏం ప్రాబ్లమ్ లేదు. కొన్నిసార్లు కనెక్ట్ అవ్వలేం. ఇది చెప్పుకున్నంత ఈజీ ఏం గాదు. ఇప్పుడు ఇలా ఉన్నామని చెప్పి మరుక్షణంలో మళ్ళీ సంస్కారాలు లేవు అని కాదు. ఆ లేసినప్పుడే మనం దాన్ని ఎలా రిలీజ్ చేయాలి అనే కదా ప్రాక్టీస్ చేస్తున్నాం. రకరకాల టెక్నిక్స్ ఇవన్నీను. మనం వాటిని రిలీజ్ చేయడానికి. వాటిల్లో బంధింపబడిపోయి వాటిల్లో మళ్ళీ ఇరుక్కుని మళ్ళీ ఆ భావోద్వేగం పెరగకుండా, మళ్ళీ విచ్చుకోకుండా ఉండడం. అది బయటికి పంపించేయడం మన నుండి. సో, దానికి రకరకాల టెక్నిక్స్ ఇప్పుడు బాబూజీ చెప్తున్నప్పుడు నాకు అది అనిపిచ్చింది. కానీ చేయగలం. ఖచ్చితంగా చేయగలం మాస్టర్స్. మనం అసలెక్కడ తగ్గద్దు. ఏది గూడా. కష్టమే. పడిపోయినా ఏం పర్లే. మళ్ళీ లేసిపోయి ఆ వీడియో పెట్టుకున్నాం గదా! నా లైఫ్‌లో అయితే నేను పడిన ప్రతిసారి జస్ట్ 1 వీక్, 10 డేస్ బ్యాక్ బాగా పడ్డా. పడినప్పుడు ఎంత ఉధృతంగా లేస్తానంటే, అంటే కెరటం చూడండి ఇలా పడిన తర్వాత మళ్ళీ ఉధృతంగా లేస్తది. అంటే నేను ఇది 5, 6 ఏళ్లుగా గమనించుకోగలిగే శక్తి వచ్చినప్పటి నుంచి గమనించుకుంటున్నా. నా లైఫ్‌లో నేను ఉన్న క్షణాలు, ఉండలేని క్షణాలు. కానీ అక్కడ అది పూర్తి కావాలి గదా! అక్కడ పూర్తిగా భావోద్వేగం పూర్తిగా అనుభవించేయాలి గాబట్టేమో మరి. పడిపోతాను. పడినప్పుడు అది ఆ వన్ డే ఎంతో ఆ ఎమోషన్ తాలూకు ఆ ఎనర్జీలో ఉంటాను. దాని నుంచి ఎలా లేస్తానంటే దాంట్లోంచే లేస్తాను. అప్పటి వరకు అసలు దాంట్లో నేను లేవగలనా అని కూడా నాకు అనిపించదు. కానీ ఒక్క క్షణం టర్న్ తిరుగుతది. అది 1 డే తర్వాత తిరగొచ్చు, ఒక పూట తర్వాత తిరగొచ్చు, ఒక్కోసారి 2 డేస్ పట్టొచ్చు. నాకున్న ఆ సంస్కారం యొక్క ఆ బలం అది ఉన్నంత తీవ్రత బట్టి ఉంటదేమో! నాకిప్పుడు అర్థం చేసుకుంటున్నాననమాట.
లేచినప్పుడు లేస్తాను మాస్టర్స్. ఇంకసలు ఎంత ఆ లేచినప్పుడు నాలో అంతవరకు ఉన్న ఎరుక డబల్ అయిపోతది నాకు. అంటే నా షిఫ్టింగ్, నా చైతన్యంలో, నా శక్తిలో డబల్ అవుతది. ఎందుకని? ఈజీ మనకది. ఆ చైతన్యాన్ని అందులో మనం లయం చేసేసినప్పుడు మరింత చైతన్యం మరింతగా వస్తది కదా! మరింత ప్రజ్ఞ వచ్చేస్తది నాకు. అనుభవంలోంచి నాకు అప్పుడు నా సొంత అనుభవంలోంచి, నా జీవిత అనుభవంలోంచి నేను పెట్టుకొచ్చిన దాంట్లోంచి నాకొస్తదనమాట. అప్పుడే నేను బాగా వికసిస్తుంటాను. అలా 10 డేస్ బ్యాక్ కూడా సాక్షి ప్రాక్టీస్ చేస్తూ చాలా అద్భుతంగా ఉన్న రోజుల్లోంచి ఒకరోజు తీవ్రంగా నాకు జరిగింది. 1 డే ఉన్నాను. తర్వాత 1 డేలోంచి అంతా గమనిస్తున్నాను. ఆ గమనించి ఆ గమనిక పెరిగి, ఆ గమనించడంలోంచి చూస్తుండగానే ఒక్కసారిగా ఉధృతం అయ్యాను. ఈ 10 డేస్ నేను మళ్ళీ గమనించుకుంటే నాలో ప్రతీదీ, నాలో అంగీకారం అనే స్థితి పెరిగిపోయింది. నాలో దర్శించగలిగే, చూడగలిగే మరింతగా నా లోపలవే మాస్టర్స్, ఎక్కడో ఏవో కాదు. ఇంకా చూడగలిగే శక్తి పెరిగిపోయింది. ఇంకా వాటిని చూడగలిగిన దాన్ని చేయగలిగే శక్తి పెరిగింది. సో, ఇది మన జర్నీ ఇలాగే ఉంటుంది అని చెప్పడానికి చెప్తున్నాను. మనం ఎక్కడా కూడా కుంగిపోవద్దు, ఇదవ్వద్దు. వచ్చినప్పుడు దాంట్లో కాసేపు ఉన్నా గూడా ఏమైపోదు. తర్వాత మనం అంటే నాకు నిజంగా ఈరోజు సాక్షిలో అమ్మ అదే చెప్తున్నారు. నాకు ఈ వారం నుంచి నేను ఆ పడి లేచిన దగ్గర నుంచి నాకు ఆల్రెడీ ఇదే. ఆ గతాన్ని చూడడం, ఎక్కడ ఆ గతానికి ఎక్కడ ప్రేమ ఇవ్వాలి, ఎక్కడ ఏది జరగాలి అది నాకు గైడెన్స్. నా నాదే కదా! అంతా పెట్టుకున్నదంతా నేనే అయినప్పుడు నాకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది మాస్టర్స్? నాకే కదా తెలిసేది. దాన్ని నేను నమ్మితే సరిపోతుంది. సో, అలా అదే జరుగుతూ నాకు ఎంత భరోసా వచ్చేసిందంటే, ఇంత ఇవున్నాయి గాబట్టి, నా ఆత్మచక్రం, నా జన్మ చక్రం పూర్తవుతుంది అంతే. యాక్సెప్టెన్సే అనమాట. సో, అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నామే తప్ప, అన్న ఎరుక, అన్న జ్ఞానం మనకు కలుగుతది. అదే లేదంటే, అది లేనప్పుడు ఎలా ఉంటది? ఏంట్రా బాబు! ఇంత సమస్య, లేదంటే ఇంత ఛాలెంజ్, దీన్నెలా దాటాలి? అది, ఇది అని కొట్టుకుపోతూ ఉంటాం. ఇప్పుడు దాంట్లోంచి మనకి ఓ శక్తి రిలీజ్ అవుతుంది గదా! అందుకని మనకి విశ్వాసం పెరుగుతుంది. మరింత దృఢంగా, మరింత ఈసారి లేచి నిలబడి, మనం మరింత ఎరుకుతో ముందుకెళ్తాం. నిజంగా అదే అసలైన ప్రయాణం మాస్టర్స్. నేను ఇదే చాలా మందితో చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాను. ఇదే అసలైన ఆధ్యాత్మికత అంటే. మనల్ని మనం మన లోపలికి వెళ్తూ, మన లోపల ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు అడ్డొస్తున్నయన్నీ మనం తొలగించుకుంటూ లోపలికెళ్ళడం. అంతేగాని ఇక్కడ సంఘర్షణ ఉంటేనే జరుగుతుంది. అలా అని మనం కోరుకోవట్లే. మనము అనుభవాలు పూర్తి చేసుకొని విజ్డమ్ పొందడానికే కదా! పూర్తిగా ఇవన్నింటిని దాటేసి లోపలికెళ్ళిపోతున్నాం అంటే అసలు ఎంత శక్తివంతంగా ఉన్నాం మనం. నాకు చాలా పడిపోయిన రోజు ఎంత ఇదయ్యానో, అంటే అప్పుడు నా మనోభావాలన్నీ గమనించుకుంటా ఉన్నాను. నా మనోభావాలన్నీ ఎలా ఉన్నాయి? ఎలాగా ఇంత ఇదిగా నేను ఇంత ముందుకొస్తూ పట్టుదలతో ముందుకెళ్తూ ఉంటే, మళ్ళీ ఇప్పుడు ఇలాగా మళ్ళీ అలాగా నేను లేవగలనా? అది ఇది ఎవరు మాట్లాడుతున్నారు? నా మనసు మాట్లాడుతుంది. దానికి పరిమితత్వం. నువ్వు చేయలేవు అంటూ ఉంటది. అదే మాస్టర్స్ మనం చేసుకుంటూ వెళ్ళాలి. చేసుకునేటప్పుడు టెక్నిక్స్ చూడండి, ఇక్కడ సరిగ్గా దానికి రిలేటెడ్‌గానే ఎంపవర్డ్ అవుతుంటే మన కింద నుంచి ఆ శక్తి రిలీజ్ అవుతా ఉంటుంది. అదే ఇక్కడ చెప్తున్నారు చూడండి. చలనంలో ఉన్న కుండలిని అనేసి. నేను నీ నవ్వుని ప్రేమిస్తున్నాను. నా బాలుడు కూడా ప్రేమిస్తాడు. నువ్వు అనేది చలనంలో ఉన్న కుండలిని అంటున్నారిక్కడ. అంటే ఏంటి? అసలైన మన నేను యొక్క మరో రూపం. నేను అనే అసలైన నేను ఒక శక్తిని కదా నేను. ఆ శక్తిని నేను చైతన్యంలోకి తీసుకొస్తే, అది శక్తి చలనంలోకొస్తే, అది కుండలిని రేజింగ్ అంటే మాస్టర్స్. మన శక్తి అంతా అక్కడ పెట్టబడి ఉంది. ఆ శక్తినే మనము చలనంలోకి తీసుకొస్తే మనం ఏదైనా చేయగలుగుతాం. ఈ అడ్డొస్తున్న వాటిని తొలగించుకోవాలన్నా కూడా మళ్ళీ ఆ శక్తే ఉపయోగపడాలి. మరి ఆ శక్తిని మనం తీసుకురావాలంటే ఏం చేయాలి? ఆ శక్తికి సరెండర్ అయిపోవడమే. అది ఉందని గుర్తించి దానికి సరెండర్ అయ్యి, మనము వీటన్నింటినీ దాటి రావాలన్న మన తీవ్ర తపనే మాస్టర్స్. మన తీవ్ర తపనే
మనల్ని సమర్పణలోకి తీసుకెళ్తుంది. జరగాల్సిందంతా జరిపించేలా చేసుకోగలదు. ఏంటది చేసుకోగలిగేది ఎవరు? నేను అన్న మన ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో, అసలైన నేను అన్నది. అందుకని ఇక్కడ నవ్వు గురించి ఆయన చెప్పినప్పుడు అసలైన లోతైన అర్థం మనం లాస్ట్‌కి వెళ్ళేసరికి మనకు తెలుస్తుంది. నీ నవ్వుని నేను ప్రేమిస్తాను అంటే ఏంటి మాస్టర్స్? నువ్వు నేనుగా ఉన్నప్పుడు, అసలైన నేనుగా ఉన్నప్పుడు, ఆ నేనుని నేను ప్రేమిస్తున్నాను. ఇదే మనం పట్టుకోవాలి మాస్టర్స్. గతంలో కూడా ఏదో ఎపిసోడ్‌లో వేరే మెసేజ్‌లో వచ్చింది. వారంతా కూడా, ఆ దివ్యాత్మలంతా కూడా మనల్ని, నన్ను ఈ రూపాన్ని చూడరు. నేను నల్లగా ఉన్నానా, తెల్లగా ఉన్నానా, అందంగా ఉన్నానా, అది నేను వేసుకుంటున్నాను. వారు అది చూడరు. పోనీ మరి ఈ రూపాన్ని దాటి మన గుణగణాలను చూస్తారా అంటే అది చూడరు. మరి ఏం చూస్తారంటే ఈ రూపము, ఈ గుణాలు వీటన్నింటికి మూలమైనటువంటి ఆ లోపల ఉన్నటువంటి అసలైన మూలం ఏదైతే ఉందో దాన్ని చూస్తారు. అదే అందరిలోనూ ఉన్న దివ్యత్వం, దైవం. ఏదైనా పేరు, కాంతి, ప్రజ్ఞ, ఆనందం, ప్రేమ, ఏ పేరైనా పెట్టుకుందాం మనం. అందుకే ఇక్కడ దాన్ని ఆయన ఆ ఆనందాన్ని, ఆ నవ్వుని చూస్తాను, ఆ నవ్వుని ప్రేమిస్తున్నాను, నీలో ఉన్న దివ్యత్వాన్ని, నీలో ఉన్న దానిని ప్రేమిస్తున్నాను అంటారు. అంతేగాని అలా అయితే అదే అసలైన ప్రేమ. కండిషన్స్ లేదు. ఇప్పుడు జ్వాలకి ఇలా అహంకారం ఉంది కాబట్టి నేను ప్రేమించను, సంధ్య అయితే ప్యూర్‌గా ఉంది గాబట్టి నేను ప్రేమిస్తాను అని దివ్యాత్మలు అస్సలు విడదీసుకోరు. మనం విడదీసుకుంటాము. అద్భుతంగా లేదంటే అందంగా కనిపిస్తున్నారు కాబట్టి అందమైన గులాబీ చూస్తే నాకు గులాబీ అంటే ఇష్టం. ఇంకో పువ్వేదో అది పెద్ద బాలే అంటాం మనం. ఆ! లేదంటే ఇంకా భౌతికతలో ఉన్నామనుకోండి, సంధ్య మేడం తెల్లగా అందంగా ఉన్నారు గాబట్టి సంధ్య మేడం అంటే నాకిష్టం అనమాట. ఇంకెవరినో చూసి మాస్టర్స్ నేను స్టార్టింగ్ నుంచి అలా లేను గానీ, నా చుట్టూ ఉన్న వాళ్ళని నేను గమనించాను. ఎంతలా అంటే వాళ్ళు అందంగా ఉంటేనే యాక్సెప్ట్ చేసేవారు. అందంగా ఉన్న వాళ్ళతోటే ఫ్రెండ్‌షిప్ చేసేవారు. నేను అది చూసి చెప్తున్నా. ఇక్కడ ఊరికనే చెప్పడం లేదు. ఇంకొంచెం పోనీ స్పృహలోకొచ్చిన వాళ్ళం ఉన్నామనుకోండి, భౌతికతలోంచి కొంచెం స్పృహలోకొచ్చిన వాళ్ళం ఉన్నామనుకోండి, మనం అలాంటి వాళ్ళం. కొంచెం జ్ఞానం తెలుసుకుని ఉన్నవాళ్ళం ఏంటంటే, ఆళ్ళ గుణగణాలు, వాళ్ళ ప్యూరిటీ చూసి ఆటోమేటిక్‌గా మనం అట్రాక్ట్ అవుతా ఉంటాం. కానీ దివ్యాత్మలు అలా కాదు. వాళ్ళు అది గూడా చూడరు. వాళ్ళకి మంచి, చెడు అనేది లేదు కదా! ఈ అన్నీ జరగడానికి కారణమైన మూలాన్ని ప్రేమిస్తారు వాళ్ళు. ఆ మూలం పోనీ అన్ని చోట్ల ఉంది. నీలోనూ ఉంది, అన్ని చోట్ల ఉంది. రాయిలో ఉంది, రప్పలో ఉంది, చెట్టులో ఉంది, ప్రతి దాంట్లోనూ ఉంది. అందుకే ఆ మూలాన్నే చూసి, ఆ మూలాన్నే ప్రేమిస్తారు. అసలు దివ్య ప్రేమ అంటే ఆ మూలంలోంచి వచ్చే ప్రేమ. వారు మూలంలో ఉన్నారు గాబట్టి. సో, ఇక్కడ అందుకని నీ నవ్వుని ప్రేమిస్తున్నాను. నా బాలుడు కూడా ప్రేమిస్తాడు. ఎవరో తెలుసా? చాలా రకాల కోణాలు చెప్పుకోవచ్చు. ఆ బాలుడు ఎవరు? ఆత్మ. మనలో ఉన్న ఆత్మ అనమాట. తాను పూర్ణాత్మ అంటే మీకలా అర్థమవుతుందంటే ఆ పదంతో చెప్తాను. తాను పూర్ణాత్మ స్థితిలో ఉన్నారు. అంటే యాక్చువల్‌గా ఏకత్వ స్థితిలో ఉన్నారు. సో, అందరూ తన పిల్లలు వంటి వారే. తన తోటి వారి వంటి వారే. ఎన్ని రకాలుగా చెప్పుకున్నా వాళ్ళల్లో ఆ అన్ని భావనలు దివ్య తత్వపు భావనలు, దివ్య మాతృత్వం ఉంటుంది వారిలో. అలాగే ఇంకా ఏముంటాయి? అందుకని ఆ దివ్య మాతృత్వం ఉండడం వల్లే అందరిని బిడ్డలుగా. నాకు అందుకని ఈ బుక్ చదువుతున్నప్పుడు ఈ బుక్‌తో మనం ఈ సెషన్‌లో కనెక్ట్ అయినప్పుడు గాని, ట్రాన్స్‌లేషన్ అప్పుడు గాని, ఎప్పుడైనా ఏదైనా ఒక పాయింట్‌తో కనెక్ట్ అసలు ఒక్కొక్క సెషన్‌లో చెప్తున్నప్పుడైతే నాకు అలాగా లేదా ఈ సెషన్ అయిపోయి ఈ ఈరోజు మనం ఇంట్లో నేను కొంచెం డిన్నర్ వర్క్ అన్నీ అయిపోయి మళ్ళీ ఆహ్, నేను ఎప్పుడైతే బెడ్ ఎక్కుతానో ఫ్రైడే అలా కళ్ళకి కట్టినట్టు జీవితం అంతా కనిపిస్తా ఉంటది. అంటే అద్భుతమైనటువంటి జీవితానికి మూలమైనయి అన్నీ కనిపిస్తా ఉంటాయి. బాబాజీ చెప్తున్న ఆ స్థితులు అనుభూతి అవుతా ఉంటాయి. అప్పుడు చాలా సార్లు ఇదే కదా సరోజమ్మ సేమ్ బాబాజీ ఏం చెప్పారో అవి సరోజమ్మ అక్కడ పాయింట్‌గా చూస్తున్నది అక్కడ నాకు పాయింట్ కనిపించకుండా సరోజమ్మ కనిపించడం మొదలవుతుందన్నమాట. అంటే అప్పుడు నేను ఇలా చూసి నాకేమి సరోజమ్మ అంటే ఏమైనా ప్రత్యేకమైన ఎమోషన్ ఉందా? అలాగా అని చూసుకుంటే అలా ఏమీ లేదు నాకు. ప్రత్యేకమైనది లేదు. నేను ఉన్నది ఉన్నట్టు చూడగలుగుతున్నాను అని అర్థం చేసుకున్నాను. అదే కదా! ఆహా! దివ్య మాతృత్వం ఆమెలో ఆల్రెడీ అవేకెన్ అయిపోయింది. అందుకని ఇక్కడ బాబాజీ ఏం చెప్తున్నారో అదిగా ఆల్రెడీ ఆమె కనిపిస్తుంది. సో, అక్కడ
అటువంటి స్థితితో నేను కనెక్ట్ అయ్యి ఉన్నాను కదా! అంటే ఇప్పుడు అక్కడ సరోజ అనే మన రూపాన్ని కాదు. ఆ సరోజ మేడంలో ఉన్న స్థితి. ఇప్పుడు ఇందాక సాక్షి సెషన్‌లో కూడా అదే చెప్పారు యాక్చువల్‌గా. ఆ స్థితితో కనెక్ట్ అయ్యి ఉన్నాము అంటేనే అంటే ఈ గ్రూప్‌లో ఉన్నాము అని బాహ్యంగా చెప్పుకుంటాం మనం. ఆ స్థితితో కనెక్ట్ అయ్యి ఉన్నామంటే అబ్బా! నేనెంత బ్లెస్డ్ అంటే నేను దానికి అర్హత పొంది ఉన్నాను. అంటే నేను ఆ స్థితికి దగ్గరగా ఉన్నాను కాబట్టే కదా! అని అటువంటి దృక్పథం రావడం మొదలైంది నాకు నా మీద. అప్పుడు నన్ను నేను ప్రేమించుకోవడం మొదలుపెట్టాను. నిజంగా మాస్టర్స్. ఆత్మ ప్రేమ. నా నా పట్ల నాకు ప్రేమ కలిగి ఉండడం. అంటే ఇక్కడ చూడండి మనల్ని ఆత్మ ఎప్పుడూ కూడా మనలో ఉన్న దివ్యతత్వము దానికి స్పిరిట్ అని పేరు స్పిరిట్ అని పెట్టుకోవచ్చు, దైవం అని పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. అది మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తుంది. ప్రేమిస్తుంది కాబట్టి నువ్వు ఏది అడిగితే అదే మారిపోతుంది. ఆ మూల చైతన్యము అంటే బంగారం ఇదంతా మనకి తెలిసిన ఉదాహరణలే కదా! మనం జ్ఞానంలో విన్నాం కదా! బంగారపు ముద్ద. దాన్ని నువ్వు గొలుసుగా చేయాలనుకుంటే గొలుసుగా చేస్తావు. గాజుగా చేసుకోవాలంటే గాజుగా చేస్తావు. సో, అంటే అలాగే ఆ బంగారపు ముద్దే మూల చైతన్యము. ఆ మూల చైతన్యమే ఆ శూన్యమే. అదే దైవము, అదే స్పిరిట్, అదే కాంతి, అదే ఏదైనా పేర్లు పెట్టుకుందాం. అది మనలో ఉంది. సో, నువ్వేదనుకుంటే అది మారిపోతుంది. ఎవరు మారుతున్నారు? నువ్వు తలుచుకుంటే, నువ్వొక ఆలోచన నువ్వక్కడ పెట్టి, నువ్వక్కడ చేస్తే, నీ ఆలోచనకు అనుగుణంగా దైవం మారిపోతుంది. అంటే ఇప్పుడు ప్రతి పదార్థము దైవమే కదా! ఇక్కడ ఎవరు మారుతున్నారు? దైవం అంటే ఏంటి? చైతన్యము, శక్తి. ఇప్పుడే సాక్షి సెషన్‌లో చెప్పుకున్నాం. శక్తి క్షేత్రము, క్వాంటమ్ ఫీల్డ్. శక్తి క్షేత్రం అంటే క్వాంటమ్ ఫీల్డ్. అదే శూన్యం. ఆ శక్తి క్షేత్రాలుగా ఉంది అది. పొరలు పొరలుగా ఉంది. మనలో సంస్కారాలు పొరలు పొరలుగా ఎలాగున్నాయి. ఆ చైతన్యం కూడా పొరలు పొరలుగా ఉంది. శూన్యం అంటే ఒక్కటే అనుకున్నాను నేను. శూన్యం గూడా పొరలు పొరలుగా ఉందనమాట. అన్ని పొరలు కలిపితేనే అది మహాశూన్యం. అనంత చైతన్యం అది. శక్తి. సో, అది క్వాంటమ్ ఫీల్డ్. ఆ క్వాంటంలో ఉన్నదంతా ఏంటి? ప్రకంపనలు, వేవ్స్, పార్టికల్స్. పార్టికల్స్‌గా ఉంది మాస్టర్స్. సో, ఆ పార్టికల్స్ అదే చైతన్యము, శక్తి అంటున్నాం. యాక్చువల్‌గా శక్తి వరకు తెలుసుకుందాం మనం. చైతన్యం గురించి మాట్లాడొద్దు అప్పుడేమో. కొంచెం కన్‌ఫ్యూజ్ ఒస్తది. సో, శక్తి, చైతన్యం నిజానికి వేరు వేరు కాదు. కానీ అదేంటో మనం తర్వాత తెలుసుకుందాం. ఈ శక్తి ఇదే దైవం అంటే. ఆ శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తి నువ్వు దేనిగా ఇప్పుడు మనం ఇందాక ఆహ్, మేడం సాక్షి సెషన్‌లో చెప్పారు కదా! నువ్వు దేనినైనా చూస్తే అది శక్తి అక్కడ అదిగా మారుతుంది. నువ్వు చూడడం మానేసి అంటే నువ్వు ఏం ఆలోచన ఇక్కడ చేయడం మానేసి నువ్వు కేవలం ఉంటే శక్తి తరంగం శక్తిగానే ఉంటది. అయితే రామ్‌తా మాస్టర్ చెప్పిన అద్భుతమైన విషయం నాకు చాలా ఇష్టము. ఇప్పుడు సాక్షి సెషన్‌లో అమ్మ వేరేది చెప్పారు. రామ్‌తా మాస్టర్ ఏం చెప్తారంటే, అంటే అబ్జర్వర్ ఎఫెక్ట్ అని మీరు తర్వాత కొంచెం చదువుకుని మీకు సైన్స్ సరిగ్గా కొంచెం తెలుసు, అర్థం చేసుకోగలము. క్వాంటమ్ ఫిజిక్స్ నేర్చుకుంటే ఎంత బావుంటదో, క్వాంటమ్ ఫిజిక్స్ గురించి తెలుసుకుంటే. అట్‌లీస్ట్ లేదంటే అబ్జర్వర్ ఎఫెక్ట్ అని చెప్పేసి మీరు కొట్టండి యూట్యూబ్‌లో. అక్కడ చెప్పబడుతుందనమాట. అక్కడ వాళ్ళు పరిశోధన చేశారు. ఎక్స్‌పెరిమెంట్ చేశారు. అక్కడ ఒక కన్ను అదంతా మీరు తర్వాత చూడండి. ఇక్కడ మళ్ళీ నేను చెప్పుకుంటే మనకు టైం ఎక్కువవుతుంది. సో, రామ్‌తా మాస్టర్ చెప్పింది ఇక్కడ ఒకసారి చెప్పుకుందాం. ఈ ఈ ఈ అబ్జర్వర్ ఎఫెక్ట్ గురించి అంటే నువ్వంటూ ఉంటేనే నువ్వు అనే నేను అనే అసలైన కాన్షియస్. నేనంటే వ్యక్తిగతపు నేను కాదు. అసలైన నేనుగా నేను ఆవిర్భవించిన చైతన్యంగా, ఆత్మ చైతన్యంగా, కాంతిగా మహాకాంతి నుంచి ఒక కాంతి పుంజంగానే కదా నేను వచ్చాను. సో, ఆ నేను అనబడే నేను ఏదైతే ఉందో, ఆ నేను ఉంటేనే ఏదైనా సృష్టికి ఆధారం అనమాట. అంటే నువ్వక్కడ చూస్తేనే నువ్వు అనేది ఎంత ఇంపార్టెంటు అన్నదాని కోసం చెప్తారు. ఒక రాత్రి పూట నీకు దాహం వేసింది. ఆయన ఇలా చెప్తారనమాట. అంటే ఆయన చెప్తున్నప్పుడు ఇంగ్లీష్‌లో చెప్తున్నప్పుడు నాకు ఒక ఊహా చిత్రంగా నాకు అయ్యి నా మనసులో ముద్ర పడిపోయింది. అది నేను మీకు అలా చెప్తున్నాను. నాకు రాత్రి పూట నీకు దాహం వేసింది. మంచి నిద్దట్లో ఉన్నావు. దాహం వేసింది. మంచం మించి లేచావు. నువ్వున్నావు మంచం ఉంది. మంచం మించి లేచావు. నువ్వు
నడిచావు. బెడ్‌రూమ్‌లోంచి నడిచి బెడ్‌రూమ్‌లోంచి బయటికి వెళ్ళి వంటగదిలోకి వెళ్ళావు. నువ్వు వంటగదిలోకి వెళ్ళినప్పుడే నువ్వు వెళ్తుంటేనే ఆ గదుంది. నువ్వు ఆ చీకటిలో వెళ్ళావు. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసావు. మంచినీళ్ళు తీసుకున్నావు. తాగావు బాటిల్ తోటి. తర్వాత వెనుదిరిగావు ఇలాగ. ఫ్రిడ్జ్‌లోంచి ఇలా తీసుకున్నాను, తాగాను. తర్వాత ఇలా వెనుదిరిగాను. ఇక్కడ ఫ్రిడ్జ్ లేదు. అక్కడ ఫ్రిడ్జ్ లేదు అని చెప్తారు. నువ్వు చూస్తేనే అక్కడ ఫ్రిడ్జ్ ఉంటుంది. నువ్వు బెడ్ దిగావు కదా! బెడ్ దిగినప్పుడు నీకు స్పృహ ఉంది. ఏమి స్పృహ మాస్టర్స్? అదే కదా ఎరుక, నేను అనేది. నేనున్నాను అనే ఒక ఎరుక. నేనంటే మళ్ళీ శరీరము, ఈ మైండా ఇయన్నీ కాదు. నేనున్నాను అన్న స్పృహ ఉంటుంది చూసారా? అదే అసలైన నేననమాట. ఆ స్పృహ, ఎరుకే నేను. ఓకే. ఇవన్నీ నేను కాదు. ఇవన్నీ నేనని అనుకుంటున్నాను. ఈటిని నేను కాదని ఎప్పుడైతే మనం ఆ నేనుగా నేను మంచం మించి లేస్తున్నప్పుడు మనం నిద్దట్లోంచి లేవగానే మనకు స్పృహ వస్తది. అంతకుముందు మనకు ఆ కాన్షియస్ ఉండదు. మనం మంచం దిగి బయటికి వెళ్తే మళ్ళీ మంచం అక్కడ ఉండదు మాస్టర్స్. ఇదే క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తున్నది. అబ్జర్వర్ ఎఫెక్ట్ అనమాట. నువ్వు చూస్తేనే అక్కడ భౌతికం ఉంది. సో, ఇప్పుడు మనం దేన్నైతే చూస్తామో అది సృష్టిలోకి పదార్థంగా వస్తుందనమాట. అంటే క్వాంటంలో ఉన్నటువంటి ఆ శూన్యంలో ఉన్నవన్నీ కూడా శక్తి ప్రకంపనలే. ఆ శక్తి ప్రకంపనలు కొద్దిగా తర్వాత వచ్చే రూపము పార్టికల్స్ అనమాట. అసలు శక్తికి, చైతన్యానికి రూపం లేదు. సారీ, చైతన్యానికి అసలు రూపం లేదు. అది ఎప్పుడైతే కదలికలోకి వచ్చిందో శక్తిగా అంటే శక్తి అంటే ఏంటి? తరంగాలుగా ఇలా వేవ్స్‌గా ఉంది. ఆ వేవ్స్ కూడా మళ్ళీ పార్టికల్‌గా ఒక చోట, వేవ్‌గా ఒక చోట, పార్టికల్ ఒక చోట, వేవ్‌గా ఒక చోట. ఇదంతా నేను ఒక మంచి సెషన్ తీసుకోవాలనుకున్నాను అమ్మకి చెప్పి. అప్పుడు మళ్ళీ క్లియర్‌గా బొమ్మలు వేసుకొని మరీ చెప్పుకుందాం. నాకు చాలా ఇష్టం అనమాట సైన్స్ అంటే. అలా నాకు ఇంకా తెలుసుకున్న దాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోగలిగే ఆ మైండ్, సైన్స్ మైండ్ నాకు ఉండడం వల్ల బై బర్త్ నేను ఎంచుకున్నది అది అంతే. అందులో గొప్ప ఏం కాదు మాస్టర్స్ మళ్ళీను. ఇదే గొప్ప అని కూడా ఏం కాదు. సో, ఆ పార్టికల్ అక్కడ నీ చైతన్యము, శక్తి అక్కడ పార్టికల్‌ని ప్రభావితం చేసి అది పదార్థ రూపంలోకి తీసుకొస్తుందనమాట. సో, నువ్వు ఉంది అనుకుంటే ఉంది, లేదు అనుకుంటే లేదు. నువ్వు చూస్తే ఉంది, చూడకపోతే లేదు. నువ్వు ఏది చూస్తే అదే ఇక్కడ భౌతికతని పొందుతుంది. నువ్వు చూడకపోతే లేదనమాట. అందుకని మహావిష్ణువు అంటే నాకు పెద్దగా పురాణాలు తెలీదు. కొంచెం తప్పు చెప్పినా అర్థం చేసుకోండి. విష్ణువుది ఉంటది గదా! 6 నెలలు ఉంటారు. 6 నెలలు తర్వాత వస్తారు. అది నాకు కరెక్ట్‌గా పదాలు అవన్నీ తెలీదు. అంటే ఆయన శూన్యంతో తనతో తాను పూర్తిగా ఏకమైపోతే సృష్టి లేదు మాస్టర్స్. మనం కొంచెం దానికి ఇలా సెపరేట్ అయ్యి ఇలా ఉన్నప్పుడే ఆ మధ్యలోనే సృష్టి జరుగుతది. సో, అది. అంటే అమ్మ చెప్పిన సాక్షి సెషన్‌లో విషయం ఇంకొంచెం మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడ సందర్భానుసారంగా ఇక్కడ బాబాజీ కూడా ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ఈ ఈ దీని బాబాజీ ఇచ్చిన తాలూకా లోతైన అవగాహన, అర్థం చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు. సాక్షి సెషన్‌లో ఇప్పుడే అక్కడ అమ్మ చెప్పారు. సో, దానికి రిలేటెడ్‌గా ఇక్కడికొచ్చిందని మళ్ళీ మనం అక్కడ కనెక్ట్ చేసుకొని చెప్పుకుంటే మనకు బాగా ఇంకా అలవాటైపోతుంది. బాగా అర్థమైపోతుంది. అవగాహన అయిపోయింది ఎరుకలోకొస్తది. ఆ ఎరుకలోంచి మనం అప్పుడు సృష్టికర్త అని చెప్పి మళ్ళీ మనం సంజ్ఞా సెషన్ చేసుకుంటాము. నువ్వే నీ వాస్తవానికి సృష్టికర్త అసలెలా అయ్యామో ఆ క్వాంటమ్‌లో అందుకనే మేడం తెలుసుకోమంటున్నారనమాట. సో, ఇక్కడికొచ్చేద్దాం. నవ్వు అనేది చలనంలో ఉన్న కుండలిని. నువ్వెప్పుడైతే ఆ ఆనందంలో ఉంటావో, నీకు ఆ శక్తి కింద నుంచి అది పైకి ప్రవహిస్తా ఉంటుంది మాస్టర్స్. సో, మనతో మనం కనెక్ట్ అయ్యి, ఆ బ్రహ్మానందంతో కనెక్ట్ అయ్యి, అందుకే రోజు పొద్దున్న నేను గమనించండి, సాక్షిగా ఉండండి, మీ శరీరంలో ఏం జరుగుతుందో గమనించండి, ఎరుకలోకి రండి అని ఎందుకంటున్నానంటే, నాకక్కడ జరుగుతున్నదే మీలోనూ జరుగుతుందని చూస్తూనే చెప్తున్నాననమాట. మనం అప్పుడు లోపలున్న అన్నింటినీ సరెండర్ చేసేసి, మనం లోపలున్న ఆ కాంతికి, ఆ బ్రహ్మానందానికి, అది ప్రేమ ఏదైనా అక్కడ దానికి కనెక్ట్ అయ్యి ఉన్నామో, మన శక్తి క్షేత్రాలలో శక్తి యొక్క చలనం ఇప్పటివరకు అది బంధింపబడి ఉంది మాస్టర్స్. మనమే సంస్కారాలతో అంటే మన ఎరుక అక్కడ ఉండిపోయిందంతే. దాన్ని దాటి మన ఎరుక ఎక్కడ ఉంటే మన చైతన్యం, శక్తి అక్కడే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మన సంస్కారాల్లో బంధింపబడిపోయింది కదా!
ఇప్పుడు మనం దృఢమైన ఆలోచన చేసి, ఒక భావన చేసి అనుభూతి పొందితే అది అక్కడ జరుగుతుంది. సమర్పణ భావం. అది నీకు లోతుగా ఎంతలా ఉంటే, నీ విశ్వాసం ఎంత అలా ఉంటే జరుగుతుంది. సో, అవి అక్కడ లయమైపోతూ ఉన్నప్పుడు ఆ శక్తి చలనంలోకొస్తుంది. ఆ కుండలిని చలనంలోకొస్తుంది. మీరు గమనిస్తే కింద నుంచి నాకిందాక సాక్షి సెషన్‌లో గూడా అదే జరిగింది. అదే చెప్పానంతే అక్కడ. ఇంక అంతకుమించి పెద్ద విషయం ఏం కాదు మాస్టర్స్. మరి అది పెద్ద గొప్ప అనుభవంగా మళ్ళీ దాని గురించి మనం ఎక్కువ అంటే మనం మళ్ళీ దాన్ని ఎలాబరేట్ చేసుకోక్కర్లేదు. అలా చేసుకుంటే గమనించడం ఆగిపోతది. గమనించడం ఆగిపోతే మళ్ళీ శక్తి ప్రవాహం ఉండదు. మనం గమనిస్తున్న కొలది జరుగుతుంది మాస్టర్స్. మనలో బ్రహ్మానందం కలుగుతుందా? దేనిదో కలుగుతుంది కదా! హృదయంలో స్పందనలు కలుగుతున్నాయి. దాంతో కనెక్ట్ అయ్యి దాన్ని గమనించడం మొదలయ్యనుకోండి అంతే. శక్తి చలనంలోకొస్తది. మళ్ళీ దాన్ని గమనించారనుకోండి, ఆ శక్తి ఏం చెయ్యాలో చేసుకుంటా ఉంటది మన లోపల. దాన్ని కూడా చూడొచ్చు మనం. ఎరుకలో చక్కగా ప్రతిదీ ఏం జరుగుతుంది అన్నింటినీ చూడగలం అనమాట. సో, అదే నవ్వు అనేది చలనంలో ఉన్న కుండలిని అని చెప్తున్నారు. ఆహా! నేను నా బిడ్డల యొక్క నవ్వుని ప్రేమిస్తాను. మనలో ఉన్న బ్రహ్మానందాన్ని, ఆ దివ్యతత్వాన్ని, దాన్ని ఆయన దాంతో ఏకమై ఉన్నారు. దాన్ని ప్రేమిస్తున్నారు. కొంతమంది మరిచిపోయారు. దేన్ని మరిచిపోయారు? నవ్వడం మరిచిపోయారు. ఇక్కడ 2 అర్థాలలో తీసుకుందాం మాస్టర్స్. ఇక్కడ చెప్తున్న పాయింట్‌ని 2 అర్థాలలో. ఒకటి భౌతికంగా కూడా కొందరు నవ్వకుండా. అప్పుడప్పుడు నేను ఇది ట్రాన్స్‌లేషన్‌లో నేను ఇది చేసినప్పుడు నన్ను నేను చూసుకొని నవ్వుకున్నాననమాట. అప్పుడప్పుడు నేను చాలా గంభీరంగా ఉంటాను. అంటే జ్ఞానం అలా లోపల ఊరికే తిరుగుతూ ఆలోచనలు ఉన్నప్పుడు కొంచెం అంటే అక్కడ నిశ్శబ్ద స్థితిలో లోపల ఉన్నదానికి కనెక్ట్ అయి ఉంటాను. అయితే బాహ్యంగా ఏమో నేను గంభీరంగా ఉన్నానని చెప్పి నాతో పాటు గ్రూప్‌లో ఉండేవాళ్ళు కొంచెం నా దగ్గరికి రావడానికి జంకుతారనమాట. గంభీరంగా ఉన్నాను. నేను ఇది ట్రాన్స్‌లేట్ చేసేటప్పుడు నన్ను నేనే చూసుకొని నేను మరీ అంత గంభీరంగా ఉన్నానా? అంటే నేను జ్ఞానంతో కనెక్ట్ అయిపోతున్నాను గానీ, జ్ఞానం వెనకాలున్న బ్రహ్మానందంతో కనెక్ట్ అవ్వట్లేదనమాట అని తెలుసుకున్నాను. సో, అంటే జ్ఞానాన్ని సైతం విడిచిపెట్టాలి. నువ్వు ప్రతిదాన్ని పట్టుకోవాలి, తర్వాత విడిచిపెట్టాలి. దాన్ని సంపూర్ణం చేసుకోవాలి, విడిచిపెట్టాలి. ఇంతే ఆధ్యాత్మికత మాస్టర్స్. ఇదే మన ఆత్మ ప్రయాణం. నువ్వు ద్వంద్వత్వాన్ని పట్టుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. ఏకత్వం నుంచి వచ్చావు, ద్వంద్వత్వాన్ని పట్టుకున్నావు, పట్టుకుని పూర్తిగా అనుభవించేసి అప్పుడే మళ్ళీ ద్వంద్వత్వంలోంచి ఏకత్వంలోకి వెళ్తాం అనమాట. అదే బురదలోంచి కమలం. ద్వంద్వత్వం బురద అంటే మనకి అదేదో తక్కువది, చండాలంది అని మనం ఇక్కడ పెట్టేసుకున్నాం కాబట్టి దాన్ని అలా చూస్తున్నాం. బురదని సైతం దివ్యత్వమే. నువ్వు దాన్ని అది కూడా అందులో కూడా చైతన్యము శక్తియే కదా ఉంది. అందుకనే అక్కడ నుంచే కమలం వికసిస్తుందంటే అందుకనే ఆధ్యాత్మికతకి కమలాన్నే ఎందుకు చూపిస్తారు? ఎందుకంటే ఆ ద్వంద్వత్వంలోంచే నువ్వు ఏకత్వంలోకి వెళ్ళగలవు. ద్వంద్వత్వాన్ని సంపూర్ణంగా అనుభవిస్తేనే ఏకత్వంలోకి వెళ్ళగలం మాస్టర్. సో, ఇప్పుడు మరి మన సంస్కారాలను తప్పుపట్టుకుందామా? ఎక్కువ సంస్కారాలుంటే ఎక్కువ వికాసం అనమాట. బాగా బురద ఉన్నప్పుడే కమలం వికసిస్తుంది. లేదంటే కమలం మీరు మంచినీటిలో తీసుకొచ్చి వేయండి. కమలం పూస్తుందేమో చూద్దాము. అన్నీ రిలేటెడ్‌గా భలే ఉంది గదా! ప్రతీదీ అలా లోపల మీకు అంత ఇప్పుడు మీరున్న అంత జీవితము, మీరు తీసుకుంటున్న జ్ఞానము అంతా ఏకమై భలే ఉంది గదా! అంతా అన్నీ మనకి ఒకదానితోటి కనెక్ట్ అవుతూ ఉన్నాయి. కొంతమంది మరిచిపోయారు. ఎలా మరిచిపోయాము? లోపలున్న బ్రహ్మానందానికి కనెక్ట్ అవ్వలేకుండా ఆహ్, బయట నవ్వును కూడా మరిచిపోయి ఇగో ఇక్కడే నా గురించే చెప్తున్నారిక్కడ. ఇంకా ఆయనేమంటున్నారు, నా అభిరుచికి వారు మరీ గంభీరమైన వారు. నేనిది ఊరికే దాన్ని ట్రాన్స్‌లేషన్ చేసినప్పుడు తప్పులు దిద్దుతూ బాగా ఎక్కువ సార్లు చదవాల్సి దాంతో ఉండాల్సొచ్చింది లాస్ట్‌లో అనమాట. ఆ పాయింట్ చదువుతున్నప్పుడల్లా నన్నే అంటున్నారని ఫీల్ అయిపోయేదాన్ని. అంటే ఆ జ్ఞానము, ఆ ఆలోచనల్లో ఉన్నప్పుడు నిజంగానే అలాగే ఉంటాం మాస్టర్స్. కానీ ఆ జ్ఞానంని దాటి ఇంకా లోపలికి వెళ్తే ఇంకా మహాకారణ తత్వంలోకి, ఆ మహాకారణానికి మూలమైన దాంట్లోకి వెళితే బ్రహ్మానందం వస్తుంది. సో, ఆ గంభీరంగా ఉంటారు. అది చాలా ఆధ్యాత్మిక గంభీరం అని చెప్తున్నారు.
కదా! చాలా మందిని చూసే ఉంటాం కదా మనం అలాగా. ఆధ్యాత్మిక గంభీరంలో ఉండడం. కొంతమంది చూడండి గురువులు ఆధ్యాత్మికత అంటే గంభీరంగా ఉండాలి. అంటే నేను అనట్లేదు. బాబాజీ చెప్తున్నారు. ఇది నేను ట్రాన్స్‌లేషన్ అప్పుడు బాగా పట్టుకొని ఉన్నాను కాబట్టి, ఈరోజు బాగా ఇది గుర్తుంది. లేదంటే కిరణ్మయి మేడం చెప్తే తప్ప నాకు అది తెలీదు మామూలుగా అయితే. అప్పటికప్పుడే విని, అప్పటికప్పుడే కనెక్ట్ అవుతాను దాంతోటి. మరీ చాలా ఆధ్యాత్మిక గంభీరం. మరింత బిజీ. చాలా బిజీగా ఉంటూ ఉంటారు. అంటే ఆధ్యాత్మిక కార్యాల్లో, సేవల్లో మునిగిపోవాలి. దాంట్లో అంటే జ్ఞానాన్ని నేర్చేసుకోవాలి, లేదా జ్ఞానాన్ని పంచాలి. లేదా ఇలాగా, అలాగా అని రకరకాలుగా ఉంటాం. అవి కూడా ఆధ్యాత్మికతలో ఉన్నతమైన దశలే మాస్టర్స్. అక్కడ తక్కువ చేయడం లేదు. కానీ ఆ దశల్ని దాటి సైతం, ఆ ఆధ్యాత్మిక ఉన్నత దశలకి సైతం మూలం ఉంది కదా! అక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు మాస్టర్స్ మనల్ని మూలంలోకి. అంటే సంస్కారాలన్నీ కరిగితే మూలంలోకి ఎలా అవుతామో సాక్షి సెషను. ఇప్పుడు మన ప్రేమ కావ్యమానం ఇక్కడ 75వ మెసేజ్‌కొచ్చేసరికి మనం ఒక్కో మెసేజ్ నుంచి మనల్ని మనం తీర్చిదిద్దుకుంటూ ఆ సోలాసనాలు వేసుకుంటూ అంటే అప్పుడే కరెక్ట్‌గా సాక్షి కూడా మనకి సెషన్స్ వచ్చి అక్కడ వినేసి, వినేసి మన ప్రయత్నపూర్వకం కొంచెం కొంచెం మనం సాధన చేసుకుంటూ ఏదైతే ప్రయాణం చేస్తూ ఉన్నామో మనం మన లోపలికి కూడా వెళ్ళిపోతున్నాం. జ్ఞానపనగా అవగాహనల్లోంచి మనం ఆ సంస్కారాల్లోంచి, ఆ సంస్కారాలకి సైతం మూలమైన వాటిల్లోకెళ్ళిపోతున్నాము. సంస్కారాల్లోంచే వెళ్ళాలి మాస్టర్స్. అంతే కదా! ఒకసారి ఊహించుకోండి మీరు. అలా ఆ లోపల ఎక్కడో ఉంది ఆ మహాశూన్యం. అసలు మూలమంతా, మూల చైతన్యమంతా. మనం ఆ మూల చైతన్యం నుంచి వచ్చి ఒక్కోటి ఇలా వేసుకుంటూ వచ్చాం. ఇక్కడికొచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఈ లోపలికి వెళ్తున్నప్పుడు ఈ సంస్కారాల్లోంచి కదా వెళ్ళాలి. వెళ్ళి ఆ మూలంలోకే వెళ్తాం కదా! సో, అస్సలు మనం ఇంకెప్పుడు తప్పు పట్టుకోము. ఆనందంగా వాటిని చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతాము. అందుకే అమ్మ ఇందాక సెషన్‌లో చెప్పారు కదా! ఇప్పుడు ఇంకా క్షమాపణ అనేది కూడా ఉండదు. ఎందుకంటే అంత అవగాహనే, ప్రజ్ఞే. ఇంక క్షమాపణ ఏంటి అసలు నువ్వు వేరు, తను వేరు కాదు కదా! నాకు శైలుని నేను ఎక్కడ ఎందుకు నన్ను ఒకప్పుడు అందని ఏడ్చుకున్నా. ఇప్పుడు ఇప్పుడు జ్ఞానం వచ్చాక శైలు తల్లి నన్ను క్షమించు, క్షమించు అనుకుంటూ చేశాను. తర్వాత చూస్తే అసలు శైలు వేరు కాదు, నేను వేరు కాదు. అన్నీ నాలోని తత్వాలే అక్కడున్నాయి. నా తత్వాన్ని నేను ఇక్కడ కరిగించుకున్నాననుకోండి నా లోపల, శైలు కరిగిపోతదక్కడ. శైలు ఉండదు, రూపం ఉండదు, క్వాంటంలో ఉండదు. అంటే ఇప్పుడు ఈ రూపాలు కూడా భ్రమలే. అంటే ఇందాక సాక్షిలో అమ్మ కొంచెం కొంచెం చెప్పి తెలుసుకుంటే భలే ఉంటదన్నారు గదా! నాకక్కడే ఆనందం అనమాట. అదే భ్రమలు, మాయలు అని చెప్తుంటే 10 ఏళ్ల క్రితం కొంచెం ఆధ్యాత్మికత కొద్ది ఏవో 2, 3 ముక్కలు వింటూ, ఏదో అప్పుడప్పుడు కొంచెం కొంచెం ధ్యానం చేసే నాకు ఒక 5, 6 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం. కానీ చిన్నప్పటి నుంచి మాయ, భ్రమ, ఈ జగత్తంతా మాయ, ఇదంతా మాయ అంటే ఇదేంటబ్బా! అన్నీ మాయ అంటారు ఏంటి ఇంత శుభ్రంగా కనిపిస్తుంటేను, మాయ ఎలా అయ్యింది అని ప్రశ్నేసుకుంటూ ఉండేదాన్ని. ఎప్పుడేసుకున్నాను? చిన్నప్పుడు ఊరికే తెలిసి తెలియక అలా వేసుకున్నా దానికి ఆన్సర్స్ దొరకలే నాకు. ఎప్పుడు దొరకాలో అప్పుడే. నా ప్రయాణం పూర్తయ్యాకనే, నా సమయం నాకొచ్చాకనే అర్థం అవ్వడం మొదలెట్టింది. పూర్తిగా నేను అడిగిన దానికి పూర్తిగా క్లియర్ కట్‌గా అనమాట. అదే ఇప్పుడు చెప్పబడింది. క్వాంటంలో ఉన్నదంతా. నువ్వు చూస్తేనే ఉంది, చూడకపోతే ఏదీ లేదు. సో, మాయా భ్రమ అంటే భౌతిక పదార్థానికి మూలమైంది. అది మాయా భ్రమ, నువ్వు చూస్తున్న జగత్తంతా మాయా భ్రమ అని ఎందుకన్నారో నాకు క్లారిటీగా అప్పుడు తెలిసింది మాస్టర్స్. సో, ఏమంటున్నారు? మరీ ఒప్పుగా ఎలా అంటే టూ బిజీ, టూ రైట్‌గా. మరి ఇదే ఒప్పు. నాకు తెలిసిన జ్ఞానమే. అంటే జ్ఞానంలో మనం బాగా ఉన్నప్పుడనమాట. జ్ఞానాన్ని పట్టుకోవాలి మాస్టర్స్. జ్ఞానాన్ని పట్టుకుని, జ్ఞానంలో చక్కగా అవగాహన పెంచుకుంటూ పట్టుకుని మళ్ళీ జ్ఞానానికి అతుక్కుపోవడం అటాచ్‌మెంట్ అనమాట. అప్పుడు దాన్ని దాటున్నది కూడా ఉన్నది చూసారా? చైతన్యం, డైరెక్ట్‌గా చైతన్యం. దానికి కనెక్ట్ అవ్వాలనమాట. అందుకని ఏమంటున్నారంటే ఆధ్యాత్మికతలోకొచ్చాక మనం జ్ఞానం తీసుకుంటూ ఆ జ్ఞానంలో, ఆ అవగాహనల్లో ఆ జ్ఞానంలో పూర్తిగా మునిగి తేలిపోతా ఉంటాం. అప్పుడు గంభీరత. జ్ఞానాన్ని ప్రవచించే బోధకులు కూడా కొంతమంది అదే గంభీరంలో ఉంటారు. ఆనందంగా నవ్వుతూ ఉండరనమాట. అదేదో నవ్వుతూ ఉండకూడదనే ఒకలాంటి అభిప్రాయం మళ్ళీ మనం కల్పించుకున్నాం. నిజానికి ఎవరు అలా చెప్పలేదు. ఏ మాస్టర్స్ అలా చెప్పలేదు. మనకు మనం వేసుకున్నవే ఇవన్నీ కూడాను.
మరీ ఒప్పుగా సత్యాన్ని మరింత సొంతం చేసుకోవడం చేస్తారు. మరి గంభీరంగా పట్టేసుకోవడం అనమాట. పట్టేసుకున్నా ఏది అవ్వదు కదా! సో, దాన్ని కొంచెం అలా ఉండాలే తప్ప, మధురమైన నవ్వుకు మరియు బ్రహ్మానందానికి స్వల్ప సమయం వారు కేటాయిస్తారు. నీ లోపలొస్తున్నటువంటి అంటే జ్ఞానం, తెలుసుకోవడం, చదవడం, చెప్పడం, వినడం వీటికి ఎక్కువగా అంటే అది కరెక్టే. అది స్టార్టింగ్‌లో కరెక్టే. ఆ తపన కూడా లేపోతే, అసలు జ్ఞానమే లేపోతే, నీకు ఇన్ఫర్మేషనే లేపోతే, నీ లోపలికి నువ్వెలా ఎళ్ళాలి? ఆధ్యాత్మికత అదే కదా! నీ ఆత్మ దగ్గరికి నువ్వు చేరుకోవడానికే కదా! ఈ ఆత్మజ్ఞానం అంతా. అది ఎలా ఎళ్ళాలో తెలవకపోతే ఎలా ఎళ్ళిపోతాం మనం? జ్ఞానం లేనిదే ఎలా ఎళ్తాం? ఇన్ఫర్మేషన్ లేనిదే ఎలా ఎళ్తాం? కానీ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్న సమయంలో అంటే ఇప్పుడు భౌతికతలో ఉన్నప్పుడు భౌతికతకి బాగా ఎలా పట్టేసుకుంటామో, ఇంక అదే నేననేసుకొని ఎలా అయిపోతామో, ఆధ్యాత్మికతలోకొచ్చాక కూడా ఆ పట్టుంటది. మళ్ళీ ఆ దశ దాటుతున్నప్పుడు విడుపు కావాలి. అది చెప్తున్నారు. అంతేగాని పట్టుకోవడం తప్పని గాదు. మళ్ళీ విడవాలి. జ్ఞానాన్ని సైతం వదిలేయాలి. వదిలేసినప్పుడే బ్రహ్మానందానికి అని చెప్పి మనకి క్లియర్‌గా మనకి జ్ఞానంలో చెప్తా ఉంటారు. జ్ఞానోదయం పొందిన వారు నవ్వడం మరియు సృష్టి యొక్క పరిపూర్ణత్వాన్ని వేడుక చేసుకోవడం ఆపకూడదు. నువ్వు జ్ఞానంకి ఇవ్వి, సమయం ఇవ్వి, తెలుసుకో, నేర్చుకో. కానీ నేర్చేసుకున్నాను, వినేసాను, చదివేశాను, చెప్పేసానుతో కాదు. నువ్వు లోపలికెళ్ళడానికి ప్రయత్నం చెయ్యి. లోపలున్న దాన్ని పట్టుకో. దాన్ని పట్టుకోవాలి. దానికి సమయం కేటాయించాలి అని చెప్తున్నారు. అప్పుడే కదా సృష్టి యొక్క పరిపూర్ణత్వం మనం ఎక్కడ తెలుసుకుంటాం? ఇక్కడే తెలుసుకుంటాం ఫస్ట్. మన అంతరంగంలోనే తెలుసుకోగలం. మనం బాహ్యంలో ప్రయాణం చేస్తే ఎంతవరకు ప్రయాణం చేయగలను? అమెరికా వరకు, ఇంకెక్కడి వరకునో వెళ్ళగలను. ఇంకంతకు దాటి బాహ్యంలో ఈ భౌతిక శరీరంతో వెళ్ళలేను. మరి చైతన్యంగా అయితే వెళ్ళగలుగుతాం మనం. పరిపూర్ణత్వాన్ని, సృష్టి యొక్క పరిపూర్ణత్వాన్ని దర్శించేది అంతరంగంలోనే ఫస్ట్. సో, నువ్వు అంతరంగంలో నీతో నువ్వు కనెక్ట్ అయ్యుండు. నీ బ్రహ్మానందంతో నువ్వు కనెక్ట్ అయ్యుండు. నీ లోపల ఉన్నటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో, ఆ దివ్యత్వపు స్థితి. దానిని నేను ప్రేమిస్తాను. దాంతో నేను కనెక్ట్ అయ్యి ఉంటాను. ఇదే ఈ మెసేజ్‌లో అంతా చెప్తున్నది. అప్పుడు ఏం జరుగుతుంది? నవ్వు నీకు స్పష్టతనిస్తుంది. ఇక్కడ నవ్వు అంటే బాహ్యంలో నవ్వు ఒక్కటే పట్టుకోకండి మాస్టర్స్. మనం లోపల అంతరంగపు ఆత్మ ఆ జ్ఞానాన్ని లోతుల్లోంచి అవగాహన చేసుకోవాలి మనం. జ్ఞానాన్ని కూడా భౌతికతలోంచి అర్థం చేసుకోకూడదు మనం. స్వస్థత పరుస్తుంది, పునరుద్ధరిస్తుంది, పునరుజ్జీవింపచేస్తుంది. మార్నింగ్ మనం ఇదంతా చేస్తున్నది అది. ఇంకో మెసేజ్‌లో ఒక 7, 8 మెసేజ్‌ల క్రితమో, 10 మెసేజ్‌ల క్రితమో చెప్తారు బాబాజీ. ఆ జాయ్ నీ లోపలున్న బ్రహ్మానందానికి నువ్వు కనెక్ట్ అయితే, ఆ జాయ్‌ని నువ్వు కణకణాన్ని నింపుకో. ఆ జాయ్‌తో నింపితేనే ఆ కణాలు పునరుజ్జీవింపబడతాయి. తిరిగి అవి ఇక్కడ చూడండి చెప్పారు కదా! అదే చెప్పారు కదా! పునరుద్ధరిస్తుంది, పునరుజ్జీవింపజేస్తుంది. నా బిడ్డలారా వృద్ధాప్యం చెందవద్దు. మనకు వృద్ధాప్యం ఎలా వస్తుందని చెప్పుకున్నాము? భావోద్వేగాల వలన. భావోద్వేగాలను నాలో చెలరేగుతున్నప్పుడు నేను శుభ్రంగా చూసుకున్నాను మాస్టర్స్. నాలో భావోద్వేగాలు రిలీజ్ మీరు కూడా గమనిస్తే క చూడడం కాపోయినా అనుభూతిగా అయినా తెలుస్తది మీకు. అందుకనే మనకి బాగా బాధ, కోపం వచ్చినప్పుడు కడుపులో మండడం, గుండెల్లో నొప్పి, కడుపులో నొప్పి, మంట వస్తది. అవునా కాదా? అవునా మేడం? మంటొస్తది. ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ వచ్చింది అంటాము. ఎసిడిటీ అంటాము. యాసిడ్స్ అంటాము. కెమికల్స్ అవి. అంటే దానికి కూడా అంటే మన లోపల మనం ఇంకొక చిన్న విషయం చెప్తాను మాస్టర్స్. కెమికల్సే అన్ని చోట్లన కూడా కెమికల్సే. అయితే మనం డోపమైన్ ఇవన్నీ మన పిల్లలకి చెప్తున్నాం. మనందరికీ మీ అందరికీ తెలిసినవే అవన్నీ. ఆనందాన్నిచ్చేవి అవన్నీను. సో, అవి రిలీజ్ చేసే గ్లాండ్స్ ఉన్నాయి. ఈ ఈ కెమికల్స్ మన శరీరానికి హాని కలిగించే రసాయనాలు, మన శరీరానికి నూతనోత్తేజాన్నిచ్చే రసాయనాలు. అన్నీ రసాయనాలే. అన్నీ హార్మోన్సే. ఓకే. హార్మోన్స్‌లోంచి ఆ రసాయనాలు. ఈ హార్మోన్స్ ఇచ్చే గ్లాండ్స్. నీకు కడుపులోనే ఎందుకు మండుతుందో తెలుసా? కడుపులోని అక్కడే అక్కడే గ్లాండ్స్ ఉన్నాయి. ఆ గ్లాండ్సే హాని కలిగించే గ్లాండ్స్ అనమాట. అడ్రినల్ గ్లాండ్స్ అంటాం అవి. ఆ అడ్రినల్ గ్లాండ్స్ నుంచి వచ్చేవన్నీ కూడా స్టెరాయిడ్స్ అంటారు వాటిని. అంటే ఇప్పుడు మనం
నొప్పొస్తే స్టెరాయిడ్స్ ఇక నిజంగా చాలా సైంటిఫిక్‌గా మనకంతా ఉంది మాస్టర్స్. అందుకనే ఓషో చెప్పాడు గదా! నీకు టైట్ అయిన వస్త్రం, టైట్ అయిన చెప్పులు యేసుకొని నడవడం. నడిచిన తర్వాత ఆ చెప్పులు అప్పుడు ఇప్పేస్తే, ఆ టైట్ వస్త్రాలు ఇప్పేస్తే అప్పుడు ఆనందం. అందుకని నువ్వు టైట్‌యి యేసుకుంటున్నావు. అంటే నీకు ఒకలాంటి అది కూడా మనకి తెలియకుండానే మాస్టర్స్. తెలిసేం కాదు. మనకు తెలియకుండా అది జరగడం వల్లే మనం భావోద్వేగాలను ఇష్టపడి గతాన్ని తవ్వుకొని మరి మనం ఎంజాయ్ చేస్తామనమాట. నిజంగానే. మనకి తెలీదు కాకపోతే ఎంజాయ్ చేస్తున్నాం అన్న విషయం కూడా తెలీదు. గమనించుకుంటే మనం గతంలో ఎప్పుడో అప్పుడు ఇవన్నీ చేసినవే అందరం కూడాను. దాన్ని గమనించుకోవాలంతే. సో, అంటే ఎందుకో తెలుసా? నేనైతే గమనించుకున్నా. నేను నాదే చెప్తున్నా. నాకు తెలియకుండానే లోపల నుంచి ఓహో! అది నాకొక అంటే బాగా బాధపడి, బాగా ఏడ్చిన తర్వాత శరీరానికో రిలాక్స్. మనసుకి కూడా రిలాక్స్. హ్యాపీగా ఉండేది. ఏంటా అని జూస్తే ఇంతకి తర్వాత జ్ఞానంలో తెలుసుకుంటే, అవి స్టెరాయిడ్స్ అక్కడ నీకు నొప్పిని కలిగించి నొప్పొచ్చినప్పుడు నొప్పిని తీసేయడానికి పెయిన్ కిల్లర్స్ వేస్తాం కదా! వాటినే స్టెరాయిడ్స్ అంటాం కదా! ఒక్క నిమిషం మాస్టర్స్. అవి ఇచ్చేవి కూడా ఈ రసాయనాలే మనలోన. ఆ రసాయనాల వల్లే మనకి ఆ శరీరంలో కణాలన్నీ కూడా కుసించుకుపోయి అనారోగ్యం రావడం, వృద్ధాప్యం రావడం. అందుకే ఇప్పుడు ఏం చెప్తున్నారు బాబాజీ, మన సాక్షిలో ఇప్పుడు మనం ఆ జ్ఞానం తెలుసుకుంటేనే ఇది చేయగలం. సంస్కారాలన్నీ మనం ఇయన్నీ సమర్పణ చేసుకుంటేనే ఆ లోపలున్న బ్రహ్మానందాన్ని, ఆ జాయ్‌తో నువ్వు అది 50లోనో, 40 మెసేజుల్లోనో ఇస్తారు బాబాజీ మనకి. ఆ జాయ్‌ని నువ్వు అడ్డంకులేమీ లేకుండా ఆ ప్రకంపనని నువ్వు ఈ శరీరంలోని కణకణాల్లో నింపినప్పుడే ఆ కణాలన్నీ కూడా పునరుజ్జీవింపబడతాయి. పునరుజ్జీవింపబడి అప్పుడు నీకు వృద్ధాప్యం అనేది కూడా రాదు. మాస్టర్స్ మనకి మాస్టర్స్ మనకి సరోజమ్మ రీసెంట్ ప్రేమకాహ్వానం సెషన్స్ కూడా అప్లోడ్ చేశారు. సో ఎవరైనా ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడాలి అనుకుంటే తప్పకుండా మనకి సరోజ సెల్ఫ్ ఎంపవర్మెంట్ అమ్మ ఛానల్ ఉంది కదా, చూడండి. అలాగే అమ్మ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు చక్కగా ప్రతిరోజు విజ్డమ్ సెషన్స్ ఉన్నాయి. ఎస్ మాస్టర్స్. అలాగే ఇంకొకటి అనౌన్స్మెంట్ ఏంటి అంటే, అందరికీ తెలుసు బ్రహ్మోత్సవము 2 వేడుకలు కన్హాలో డిసెంబర్లో ఉంది మాస్టర్స్. ఎవరైనా రావాలి అనుకుంటే చక్కగా గుప్తా సార్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకే అమ్మ. జ్వాల మ్యామ్. ఓకే మాస్టర్స్, మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా షేర్ చేయండి. అలాగే ప్రేమకాహ్వానం బుక్స్ ఎవరికైనా కావాలి అంటే నాకు కాంటాక్ట్ అవ్వండి మాస్టర్స్. ఓకేనా? అలాగే మనకి మండే భగవద్గీత ప్రోగ్రామ్ అంటే సెషన్ ఉంటుంది 6 to 7. మీకు తెలిసిన ఎవరికైనా యూత్ కి, కాలేజ్ పిల్లలకి, అలాగే మీ రిలేటివ్స్ పిల్లలకైనా కూడా చెప్పండి మాస్టర్స్. మనకి స్నేహ మేడం చెప్తారు 6 to 7 రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి క్లాసెస్. ఓకే మాస్టర్స్, మనం వెయిట్ చేద్దాము మేడం కోసం. ఓకే జ్వాల మ్యామ్, ఓవర్ టు యు మ్యామ్. వర్కర్స్ ఎవరో వచ్చారు, సో వాళ్ళని పంపించేసి వచ్చాను. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో అందుకనే మనకి అది ఆ నవ్వు నిన్ను లోపలున్న బ్రహ్మానందానికి కనెక్ట్ అవ్వగలిగే స్థితి మనకు వచ్చింది. మనం వీటన్నింటి నుంచి మనసుని మనం అక్కడ సంస్కారాల్ని మనం దాటి వెళ్ళగలిగి కనెక్ట్ అవ్వగలిగి, మనం కనెక్ట్ అవ్వాలి అనుకుంటే అవ్వగలిగే స్థితి వస్తుంది కొద్దిగా మనకిప్పుడు. అంటే కొన్ని సంస్కారాలు కరుగుతూ ఉండడం వల్ల మనకు ఆ ఎమోషన్స్
కొన్ని కొన్ని కరుగుతూ ఉండడం వల్ల జ్ఞానంతో అవన్నీ పూర్తయిపోవడం వలన మనకి. సో, అలాగే అలా కానప్పుడు కూడా మనం గట్టిగా నవ్వడం వల్ల కూడా జరుగుతదనమాట. బాహ్యంలో మనం బాగా నవ్వుతూ ఉండడం వల్ల కూడా జరుగుతుంది. నవ్వుతూ ఉన్నప్పుడు మన మనసు వికాసంగా చెందుతా ఉంటుంది. మన దృష్టి బావుంటుంది. బాహ్యం నుంచి, అంతరంలోంచి కూడా మాస్టర్స్. ఇది 2 కోణాల్లోనూ కూడా. సో, ఏం చెప్తున్నారు? అలా పునరుజ్జీవింప చేస్తుంది. నా బిడ్డలారా వృద్ధాప్యం చెందవద్దు. బాబాజీ దేనికి ప్రతీక మాస్టర్స్? నిత్య యవ్వనం ఆయన. 3000 ఇయర్స్ నుంచి ఉన్నానని చెప్పారు. కానీ ఆయన 22 ఏజ్‌లో ఎలా ఉన్నారో తన శరీరాన్ని అలాగే ఉండగలిగారు. నిత్య యవ్వనం, అమరత్వం రెండూను బాబాజీ. ఆ రెండింటిని సిద్ధించుకున్నారు. సో, అది ఎలా సిద్ధింపబడిందంటే ఆ దివ్యత్వంతో ఏకమవ్వడం వలన. అందుకనే ఆయన చెప్పారు కణకణాన్ని ఆ జాయ్‌తో నింపుకోండి అని చెప్పారు గత సందేశాల్లో. ఇక్కడ అదే అందుకనే వృద్ధాప్యం చెందవద్దు. మరింత నవ్వండి. మరింత ప్రేమించండి. అంటే నువ్వు లోపలున్న ఆ దివ్య ప్రకంపనకి ఎప్పుడైతే కనెక్ట్ అయ్యావో, ఆ ప్రకంపన నీకు అన్ని శరీరాల్లోంచి కూడా అన్నింటిని దాటి భౌతిక శరీరం వరకు అది లోతుల్లో లోపలుంది మాస్టర్స్ ఆ శూన్యం. ఆ శూన్యంలోంచి ఆ ప్రకంపన మనకి అడ్డుగా వచ్చేస్తున్నాయి ఇయన్నీను. మన సంస్కారాలు, మన భావోద్వేగాలు. అవన్నీ ఒక్కొక్కటి తొలగిపోతుంటే ఆ ప్రకంపన ఏ అడ్డు అదుపు లేకుండా మొత్తం అంతటా ప్రవహిస్తూ ఉంటుంది. అంటే ఆ ప్రేమతో, జాయ్‌తో నువ్వు నిండుతూ ఉన్నప్పుడు ఇవన్నీ శరీరానికి సైతం శాశ్వతత్వం వచ్చే స్థితి వస్తదనమాట. శరీరానికి అనారోగ్యం ఉండదు, శరీరానికి వృద్ధాప్యం ఉండదు, శరీరానికి మరణం ఉండదు. ఆత్మకి ఎలాగూ లేదు మనకి తెలుసు కదా! సో, చాలా అద్భుతమైన అడ్వాన్స్ సబ్జెక్టు. మనం ఇంకెళ్తున్న కొద్దీ బుక్కు ఎండింగ్‌కొచ్చేస్తున్నాం మాస్టర్స్ మనం. 108కి 75కి వచ్చేసాం మనం. అంత అద్భుతమైనటువంటి మనకి మన గురించిన మన జ్ఞానం మనలోనే ఉందంతా. దానికి మనం ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోతున్నామో మనకు అంత వివరణగా సాక్షిలో చెప్పబడుతుంది. ఇక్కడ మనకి మనం ఏ స్థితి మనం ఏదైతే అయ్యున్నామో దాన్ని జ్ఞాపికలుగా మనకి జ్ఞప్తికి తీసుకొస్తున్నారు. అంటే మాస్టర్స్ అంటే ప్రయాణం ఎలా ఉందంటే ఇటు నుంచి. 2 వైపుల నుంచి జరిగినప్పుడు 2 వైపులది ఒక్కటవుతది కదా! అద్భుతంగా ఉంటదనమాట. కింద నుంచి శక్తి, పైనుంచి శక్తి. దీన్ని సింపుల్‌గా చెప్పుకోవాలంటే. 2 కలిసి ఏకమయ్యి ఆ ప్రేమలో చెప్పు శైలు. ఏంటి మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్న మన ప్రేమ కహానంలో స్లోగన్ నువ్వే చెప్పు ఈరోజు. నీకు అవ్వడం లేదా? ఓకే. చెప్పు నాన్న. అమ్మ అందరు రావాలి అనేసి అదేనా మీరనేది? అదే. అంటే ఈ బుక్కు ఫస్ట్ నుంచి మనకి కొద్ది రోజులు వినంగానే మనకు కలిగిన విశ్వాసం ఏంటి? బుక్ పూర్తయ్యేసరికి ప్రేమ యొక్క ఉన్నత శిఖరం. ఆయన 4గో మెసేజ్‌లో చెప్తారది. ప్రేమ యొక్క ఉన్నత శిఖరానికి తీసుకెళ్తాను అని చెప్పారు. కదా! మ్యూట్ అవును. చేసుకోనన్నా నా వాయిస్ నాకే వినిపిస్తుంది. ఓకే. అప్పుడే మనం అనేసుకున్నాం. అప్పటికేం తెలీదు. పూర్తిగా సాక్షి సెషన్ ద్వారా లోతైన అవగాహన లేదు. ఇవి లేవు. కానీ నమ్మకం ఉంది. బాబాజీ చెప్పారు కదా! ప్రేమ యొక్క ఉన్నత శిఖరానికి తీసుకెళ్తానని. అంటే ఆ ప్రేమలో నువ్వు ఆ దివ్య ప్రేమకి ఏ కండిషన్స్ లేని అక్కడికి వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోతాం ఈ బుక్ పూర్తయ్యేసరికి అని అనుకునేవాళ్ళం కదా! చూడు మనం అలా కోరుకున్నాము. అందుకనే మనకింకా అలా ఎదగడానికి ఇంకా ఏమేమి మనకి కావాలో ఆ జ్ఞానం సాక్షి ఇస్తుంది. ఎలా నువ్వు నీ సంస్కారాలన్నీ నీకెలా ఏర్పడ్డాయి, అట్లు నువ్వెలా దాటెళ్ళాలి. ఇక్కడ బాబాజీ ఏమో నీ అసలు స్వరూపం ఏంటి, నిన్ను నువ్వు ఎలా మర్చిపోయావు, నువ్వేంటి, నీ అపరిమిత తత్వం ఏంటి, అవన్నీ తెలియచెప్తూ మళ్ళీ బాబాజీ కూడా నీకేం అడ్డొస్తున్నాయి, నువ్వెలా ఉన్నావు అవి కూడా చెప్తున్నారు. సో, మనం ఎంత బ్లెస్సడ్ కదా! అంటే మనం కోరుకుంటేనే కదా వచ్చింది. సో, మనం దాటేయగలం కదా! మనకిప్పుడు విశ్వాసం ఉంది కదా! సో, ఏమంటున్నారు? సో, అందుకనే మరింత నవ్వండి. ఆ బ్రహ్మానందంతో ఎప్పుడూ కనెక్ట్ అయ్యి, ఆ ప్రేమతో కనెక్ట్ అయితేనే ఆ ప్రేమ నీ నుంచి ప్రవహిస్తది. అప్పుడు నేను సంధ్య మేడంని అందరిని ప్రేమించగలుగుతాను. కదా! సో, అన్నింటినీ ప్రేమించగలుగుతాను. ఇంకా ఏం చెప్తున్నారు? మధురమైన బ్రహ్మానందాన్ని అందరితో పంచుకోండి. మన లోపల ఆనందం, ప్రేమ పొంగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం మాస్టర్స్? మీరు మీ లోపల మీ హృదయ స్పందనలు అలా చక్కగా అద్భుతంగా ఉన్నప్పుడు మీ బాల్కనీలోకెళ్ళి మీ మొక్కలతో
ఆ ఆనందాన్ని పంచుకుంటారు. లేదా ఎవరితోనో మనతో మనం ఫోన్ చేసుకుంటే ఆనందాన్ని పంచుకుంటాం. మనందరం చేసుకుంటాం. లేదా మన ఇంట్లో పెట్స్ అలాంటివి ఏమన్నా ఉంటే వాటిలతో పంచుకుంటాము. లేదా మనం వంట చేసేటప్పుడు కూడా వంటకు కూడా ఆనందాన్ని పంచుతాము. అంతే కదా! అది సహజంగానే జరిగే ప్రసరణ అది. కానీ బాబాజీ మనకు గుర్తు చేస్తున్నారనమాట అక్కడ. అందరితో పంచుకోండి. నవ్వు అనేది దేవుళ్ళ నుండి వచ్చిన ఆహారం. మాస్టర్స్. ఆహా! అంటున్నారు. నువ్వు ఇక్కడ కామయ్యి, నువ్వు దీన్ని చెప్పిన దాన్ని అర్థం చేసుకుంటే, నువ్వు నిశ్శబ్దంలోంచి దీన్ని వింటే నీకంతా అర్థమవుతుంది అని చెప్పకనే చెప్తున్నారు. నవ్వు అనేది దేవుళ్ళ నుండి వచ్చిన ఆహారం అంటే అర్థం ఏంటి మాస్టర్స్? మనం ఆల్రెడీ చేసుకుంటున్నాం కదా! దేవుళ్ళ నుండి అంటే ఏంటి? నీలోనే ఉన్నటువంటి ఆ దైవం. ఏంటది ఆ దైవం ఏంటి? చైతన్యం శక్తి. ఆ చైతన్యం శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? శూన్యంలోంచి వస్తుంది. ఆ శూన్యం కూడా నువ్వే అయ్యున్నావు, నీలోనే ఉంది. ఆ శూన్యం నుంచి వస్తున్నటువంటి అది ఏదైతే ఉందో అది ప్రాణిక్. అదే ప్రాణశక్తి. రోజు పొద్దున్న ఇదే కదా చెప్పుకుంటున్నాము. నాకు నిజంగా ఇవన్నీ తెలియదు మాస్టర్స్. నేను వచ్చి కూర్చుని చెప్పడం మొదలెడుతుంటే అలా అప్పటికప్పుడు నాకు ఆ లోపల నుండి ఆ ఇంట్యూషన్ నుండి ఆ దివ్య మనసు నుండి అలా వస్తుంటే ఆ పదాలు వచ్చేయే తప్ప నిజంగా నా ఎరుకలో ఇవన్నీ లేవు. సరిగ్గా ఇదే విషయం ఈరోజు సాక్షి మీరు సాక్షి వినండి. మీకు దీపిక మేడం. సో మీరు కొంచెం రెగ్యులర్‌గా భాగ్య మేడం సాక్షి విన్నారో లేదో నాకు తెలీదు. అంటే మార్నింగ్ మెడిటేషన్‌కి వచ్చేవాళ్ళు ఈరోజు సాక్షి వినండి. అక్కడ ఏం చెప్పుకున్నామో సరిగ్గా అమ్మ నోట్లోంచి కూడా అవే వస్తున్నాయి ఈరోజు. అదే ప్రాణశక్తి, జీవశక్తి అని చెప్పి మనం పొద్దున్న ఏదంటాం సేమ్ పదం అమ్మ ఇందాక. అదే జీవశక్తి అని చెప్తున్నారు. ఆ దీపిక మేడం. మీరు గమనించారా? నేను ఆ సాక్షిలో ఆ మాట చెప్తున్నప్పుడు నేను ఒక్కసారి అలా మళ్ళీ కనెక్ట్ అయ్యాను. అంటే మనం ఎంత చక్కగా కనెక్ట్ అయ్యి ఉన్నాం అంతే. అది అంత ఆ ప్రజ్ఞ అనేది ఏమి ఒక్కరిపై కురిపించదు మాస్టర్స్. అది కూడా తెలియాలి ఇంక మనకి అప్పుడు. మనమేమి స్పెషల్ కాదు. కానీ స్పెషలే. మనం లేకపోయినా సృష్టి లేదు అన్న ఆ చిన్న డిఫరెన్స్ మనకు అర్థమవుతుందన్నమాట. సో మాస్టర్స్ ఈరోజు సాక్షి ఆనందంలోంచి అది ఇది కలుపుకుంటూ చాలా చిన్న మెసేజే కదా తొందరగా అయిపోతుంది అనుకున్నాను. 6:79 బోల్ టైం ఉంది. కిరణ్ భాయ్ మేడం నెక్స్ట్ కూడా దీనికి కనెక్షన్ ఉన్నట్టుంది. అందుకే చెప్తున్నారు బాబాజీ ఈరోజు కలుపుతున్నారు. కనెక్షన్ ఉన్నట్టుంది చూద్దాం. నెక్స్ట్ మెసేజ్ చదవండి మేడం. ఓకే మేడం. సచేతనమైన జీవులందరికీ స్థిరమైన నిర్వాణం. అక్టోబర్ 11, 2004 75వ జ్ఞాపిక. ఇప్పుడు అమ్మాయి మనం తప్పకుండా కొనసాగించాలి. నీ హృదయం మరింత విస్ఫోటనంతో తెరుచుకుంది మరియు అంతకు మించి కూడా. ఆ మరింతలో ఎల్లప్పుడూ ఒక అతీతమైనది ఉంటుంది. ఇది ఇంద్రియ జ్ఞానం లేనిది, రుచి లేనిది మరియు ఇంకా అద్భుతమైన శ్రేష్టమైన అనుభవం. ఆహా! ఆ అద్భుతం నిర్వాణం యొక్క స్థిరమైన అనుభవం. ఇప్పుడు నిర్వాణం కేవలం కొద్దిమంది కోసమేనా? కానే కాదు. నిర్వాణం సమృద్ధి అయినది మరియు దాన్ని అనుభవించడాన్ని ఎంపిక చేసుకున్న వారందరి చేత అనుభవింపబడటానికి అది సిద్ధంగా ఉంది. ఇది నా కోరిక. ఇది బాబాజీ యొక్క ఆకాంక్ష. సచేతనమైన జీవులందరికీ స్థిరమైన నిర్వాణాన్ని నేను చూస్తున్నాను మరియు ఊహిస్తున్నాను. వినమ్రత, నవ్వు, కరుణ మరియు ఆనందం ద్వారా ఈ కోరికను అభివ్యక్తం చేయడానికి నా బిడ్డలు సహాయం చేస్తారు. మరియు ఇంకా అధికంగా పవిత్రమైన శ్వాస ద్వారా నాగుపాము యొక్క శ్వాస. శ్వాసించండి, శ్వాసించండి. ఉచ్ఛ్వాస నిలిపి ఉంచండి, నిశ్వాస నిలిపి ఉంచండి. శ్వాసించండి మరియు సందేశముగా ఉండండి. బాబాజీ నాగరాజ్. థ్యాంక్ యూ కిరణ్ భాయ్ మేడం. చూసారా నేను బుక్ మూసేసాను. బాబాజీ మనల్ని ఎలా పిలుస్తున్నారో చూడండి. ఆపేద్దాం అనుకుంటే ఇప్పుడు అమ్మాయి పిలుస్తున్నారు మనల్నే. ఇవాళ డెల్ ఫ్లోర్ అనుకుంటున్నారా ఏంటి? ఇప్పుడే ఇక్కడే వర్తమాన క్షణంలోనే. మనం వర్తమాన క్షణంలో ఉంటే ఆయన ఎప్పుడూ వర్తమాన క్షణంలోనే ఉన్నారు. ఎప్పుడో 2003లో ఇవాన్ నన్ను పిలిచారని ఎప్పుడూ అనుకోకూడదు మాస్టర్స్.
మనం తప్పకుండా కొనసాగించాలి. కొనసాగించుదామని మనం అనుకోలేదు. ఆయన కొనసాగించేలా చేశారు. నీ హృదయం మరింత విస్ఫోటనంతో తెరుచుకుంది. తెరుచుకుంది గదా! ఈరోజు మనకి కరెక్ట్‌గా ఈరోజే అమ్మ శుక్రవారం ఎంచుకుని మరీ సాక్షికొచ్చి మన ముందు ఈ సెషన్‌లోకొచ్చే ముందు అమ్మ కరెక్ట్‌గా ఏమి చెప్పబడాలో అవే చెప్పబడ్డాయి ఈరోజు. అసలు సృష్టికి మన దైవానండి, సృష్టి అనండి ఎంత అసలు కృతజ్ఞత గూడా చెప్పడానికి లేదు. అంతలా మనం రెడీగా ఉంటే ఎంత అందజేస్తుంది. ఇంకింతకన్నా ఏం కావాలి మాస్టర్స్ మనకసలు ఇంతకన్నా సంపద ఇంకేముంది మనకి? చూడండి ఏమంటున్నారు? నీ హృదయం మరింత విస్ఫోటనంతో తెరుచుకుంది. నువ్వెప్పుడైతే ఆ నవ్వుతూ, ఆ బ్రహ్మానందంతో నువ్వు కొంచెం కొంచెం ఆ క్షణాలు కనెక్ట్ అయ్యి ఉంటావో, నీ హృదయం ఇంకా తెరుచుకుంటుంది. నీ మానసం ఇంకా నీ మనసు ఏదైతే ఉందో, అది మరింతగా వికసిస్తా ఉంటుంది. దేంతో వికసిస్తుంది? దివ్యత్వంతో. దివ్యానుభూతులతో మనసు నిండిపోతుంది గదా! అప్పుడు మనసు వికసిస్తా ఉంటుంది. శరీరంలోని కణాలు కూడా పువ్వులా విచ్చుకుంటున్నాయి. అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ బ్రహ్మానందంతో వస్తుంది. ఆ బ్రహ్మానందం ఆ తరంగాలే వస్తూ ఉన్నప్పుడు, ఆ అడ్డుగా ఉన్న ఆ చెత్తా చెదారం ఏదైతే చెత్తా చెదారం అని కాదు అంటే స్టాగ్నేట్ అయిపోయింది కదా! ఇప్పుడే కదా అమ్మ చెప్పారు. మనకి స్టాగ్నేట్ అయిపోయి పూర్తి చేయనివే సంస్కారాలుగా తయారయ్యాయి. పూర్తి చేసుకుంటే సంస్కారాలు లేవు. ఏ అనుభవం అయినా సరే మనం పూర్తి చేయకుండా వదిలేస్తేనే అది సంస్కారం మాస్టర్స్. ఆ సంస్కారం అంటే అంతే. అది అర్థమైంది కదా మనందరికీను. సో, ఇప్పుడు నీ హృదయం విస్ఫోటనంలా తెరుచుకుంది. అంతకు మించి కూడా అవునా కదా! మీరందరూ అనుభూతి చెందుతున్నారు. మీ హృదయాన్ని మీరు గమనించుకుంటూ ఉన్నారు. మీ హృదయంలో ఇప్పుడు జరుగుతున్న స్పందనలను గమనించండి అంటుంటాను. అంటే ఆ స్పందనలను గమనించండి. ఇప్పుడు మీరున్న స్థితిని మీరే గమనించుకోండి. కళ్ళు తెరిచి గమనించొచ్చు. కళ్ళు మూసుకుని గమనించక్కర్లేదు కదా! నువ్వు ఇంకా విస్ఫోటనం కన్నా మరింతగా విచ్చుకుంది నీ హృదయం. నీ మనసు విచ్చుకుంది. దివ్యత్వంతో, దివ్యానుభూతులతో విచ్చుకుంది. అంతకన్నా మించి కూడా ఆ మించి అయిన స్థితిలోంచి ఏం జరుగుతుందో చెప్తున్నారు చూడండి. ఆ మరింతలో ఎల్లప్పుడూ ఒక అతీతమైనది ఉంటుంది. మరింతగా నీ మనసు, నీ హృదయము విచ్చుకున్నప్పుడు, నువ్వు ఆ దివ్యానుభూతులతో విచ్చుకున్నప్పుడు, ఆత్మానుభూతులతో, దేహానుభూతులతో సజన్ సిరి సబ్జాయికెళ్ళిపోదాం. విచ్చుకున్నప్పుడు నీలో దివ్యానుభూతులు మరింతగా అవుతూ ఉంటాయి. సో, ఇక్కడేమంటున్నారు? ఆ మరింత ఏంటది? అతీతమైనది. నీకు నువ్వు అనుకుంటున్న నీ స్పృహకి, నీకు ఎరుకకి అతీతమైనది మాస్టర్స్. అదే మహాశూన్యం. శూన్యం అంటే మనస్సును శూన్యం చేసుకోవడం గాదు. అది ఆ శూన్యం గాదు. మనం ఆలోచనలతో మనసును శూన్యం చేసుకుంటాం అది గాదు. మహా ఈ మొత్తం సృష్టికే మూలమైనటువంటి శూన్యం. ఆ శూన్యంలో ఉన్నదంతా చైతన్యము, శక్తియే. అక్కడ కేవలం చైతన్యం, శక్తి ఉంది. అది చలనంలోకొచ్చి సృష్టిగా మారుతుంది. అది అనంతమైన చైతన్య శక్తి. ఎంత సృష్టి అయినా జరగడానికి ఉపయోగపడే అంత ఉందనమాట. అదే సమృద్ధి అని మనం మాట్లాడుకునేది. ఈ సమృద్ధి కాదు. భౌతికతలో ఉన్నది, మానసికంగా ఉన్నది, ఆత్మలోంచి ఉన్నది కాదు మాస్టర్. శూన్యం. ఆత్మకి సైతం మూలమైన శూన్యం గురించి, ఆ నిర్వాణం గురించి చెప్తున్నారు మాస్టర్స్. చూడండి ఒక్కో స్టెప్ ఎక్కడికెళ్ళిపోతున్నాము. నువ్వు అలాగా అమ్మాయి మనం తప్పకుండా కొనసాగించాలి. ఏంటి కొనసాగించాలి? జ్ఞాపికలోనే కాదు, నువ్వు అంతర ప్రయాణం కొనసాగించాలని చెప్తున్నారు మాస్టర్స్. మనం ఇంకో కోణంలో కూడా అర్థం చేసుకోవాలి. భౌతిక కోణం ఒక్కటే కాదు, చైతన్య కోణంలోంచి. నీ హృదయం మరింత విస్ఫోటనంతో తెరుచుకుంది. ఆత్మానుభూతులతో తెరుచుకుంటది. మనసు వికసిస్తది. హృదయ కమలం వికసిస్తుంది. మనం పొద్దున్నే చేసుకుంటున్నాం కదా! ఆ హృదయ కమలం వికసించి ఇంకా బాగా వికసిస్తుంది. ఇంకా వికసించిన దాంట్లో ఏముందంట? ఎల్లప్పుడూ అతీతమైనదుంది. ఏది సృష్టి కూడా జరగనిది కేవలం చైతన్యం ఉంది. కేవలం శక్తి ఉంది. కేవలం ఆ మహాశూన్యానికి చేరుకోవడమే నిర్వాణం. దాని గురించి సచేతనమైన జీవులందరికీ నిర్వాణం ఉంది. సచేతనంలో ఉన్న బుద్ధిజీవులు మానవులకి. మానవ జన్మ తీసుకున్న ఆత్మలన్నిటికీ కూడా నిర్వాణం తీసుకునే శక్తి ఉంది అందరికీ కూడా అని చెప్పడమే ఇక్కడ ఆయన ముఖ్య ఉద్దేశం. ఆ అతీతమైనది ఏంటి? ఇంద్రియ జ్ఞానం లేనిది. నువ్వు ఇంద్రియాలతో పొందిన జ్ఞానానికి మించినది.
నువ్వు ఇంద్రియాలతో ఏదైతే అనుభవాలు చేస్తున్నావో ఆ అనుభవాలు నేను అనుకుంటున్నాను. ఆ అనుభవాలు పూర్తి చేసుకోకుండా తయారైన సంస్కారాలు నేను అనుకుంటున్నాను. ఆ సంస్కారాలతో ఏర్పడిన భావోద్వేగాలే నేను అనుకుంటున్నాను. అసలు ఈ ఇంద్రియాలతో ఈ అనుభవాలన్నీ చేయడానికి కారణమైన ఈ ఇంద్రియాలతో కూడిన శరీరమే నేను అనుకుంటున్నాను. బాడీ మైండ్ కాన్షియస్. మరి దీని అంతటికి ఇంద్రియాలకి సైతం కారణమైనటువంటిది ఉంది చూసారు, అది చెప్తున్నారు. అందుకే దానికి ఏ ఇంద్రియ జ్ఞానం లేదు, అది జస్ట్ ఉందంతే, అది ఉనికి అంతే. సోర్స్ అని చెప్పుకుంటాం కదా, అది దానికి అది ఏది సృష్టిలోకి రాలేదు, అది చైతన్యంగా అంతే. దానికి ఏ రూపము లేదు, ఏ రుచి లేదు, ఏ వాసన లేదు, ఏ ఇంద్రియాలు లేవని చెప్పడానికి. రూపనామరహిత నిర్గుణ నిరాకార రూపమే అని మనకి మామూలుగా సనాతన జ్ఞానాల్లో చెప్పబడతా ఉంటుంది. అదే శూన్యం, అదే చైతన్యం మాస్టర్స్. రూపంలోకి ఇంకా రాలేదు, కానీ ఆ చైతన్యమే రూపాలు దిద్దుకుంటుంది. అర్థమవుతుంది కదా మీకు? ఇంకా అంటే అర్థం అవడమే కాదు మాస్టర్స్, అనుభూతి కూడా అవ్వాలి మనకి. అనుభూతి అయితే మనం అనుభవంలోకి కూడా వచ్చేస్తుంది మనకి, ఇంకా ఆ సాక్షాత్కారం జరుగుతుంది మనకి. ఇంకా అద్భుతమైన శ్రేష్టమైన అనుభవం అంటది ఆ మహాశూన్యంలో, ఆ బ్రహ్మానందంలో, ఆ మహాశూన్యంలోని ప్రకంపనతో నువ్వు ఏకమైపోతే ఆ ప్రకంపన మొదట చలనంలోకి వచ్చేది అదే బ్రహ్మానందం, అదే ప్రేమ. ఓకే, అదే దివ్య ప్రేమ అంటే మాస్టర్స్. శూన్యంలోంచి వచ్చింది. ఇప్పుడు అదే నీకు ఆహా, అదే శ్రేష్టమైన అనుభవం, ఆ బ్రహ్మానందానికి సైతం మూలమైనది మహాశూన్యం. ఆహా, అద్భుతం, నిర్వాణం యొక్క స్థిరమైన అనుభవం. నువ్వు మహాశూన్యంలో కేవలం అలా చైతన్యంగా, ఆలోచన సైతం లేదు, ఇంకా ఏమీ లేదు, కేవలం చేతనం ఉంది, శక్తి ఉంది, అంతే. ఆ శూన్యంలో నువ్వు స్థిరమైపోవడమే నిర్వాణం. మనం అప్పుడప్పుడు శూన్యాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. శూన్యం అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనసుని శూన్యం చేసుకోమని చెప్పేతో మనం నేర్చుకున్నది అది కాదు. మనసు శూన్యం అవడం కాదు, అసలైన శూన్యం మాస్టర్స్ మూలం అక్కడ స్థిరం అవడం. మనం ఎరుకలోంచో మనం అప్పుడప్పుడు మనం మనసుని శూన్యం చేసుకోవడం వలన మన లోపలికి ప్రయాణం చేసి శూన్యం వరకు వెళ్ళి ఒక్కసారి శూన్యాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, కానీ ఆ శూన్యంలో స్థిరం అవ్వలేదు ఇంకా మనం. సో ఆ స్థిరమైన అనుభవం ఏదైతే ఉందో అదే నిర్వాణం. ఇప్పుడు మరి ఇంకే అది నిర్వాణం అంటే ఏంటో చెప్పేశారు. మళ్ళీ ఏమంటున్నారు, మరి ఇప్పుడు ఏం తెలుసుకుందాం? నిర్వాణం గురించి తెలుసుకున్నాం కదా, తర్వాత ఏం తెలుసుకుందాము? నిర్వాణం అంటే మళ్ళీ కొద్దిమందికి మాత్రమే, బాబాజీకి మాత్రమే, ఆ లెవెల్లో యోగులకు మాత్రమే, ఆ హిమాలయాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే, అదేదో సాధన చేసిన వాళ్ళకి మాత్రమే కాదు, అందరికీ ఉంది ఆ స్థితి అంటున్నారు. ఒక్కసారి మాస్టర్స్ ప్లీజ్. మాస్టర్స్, మనకి మేడం జ్ఞాపిక కంప్లీట్ అయిన తర్వాత ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. అలాగే సెషన్ రిలేటెడ్ మాట్లాడండి మాస్టర్స్. మాస్టర్స్ కంటిన్యూ. మళ్ళీ వర్కర్ ఎవరో వచ్చారు. ఓకే, ఏది చూసారో ఇప్పుడు డిస్ట్రాక్షన్ అనిపించట్లేదు మనకి. మన లోపల మనం అలాగా
ఆ స్థిర ఇదితో మనం చూసే దృష్టి, మన ప్రకంపన మారేసరికి మన దృష్టి మారుతుంది. లేదంటే అయ్యో అరే ఏంటి ఇన్నిసార్లు మనకి సెషన్లో ఉంటే అనే భావం వస్తుంది. ఈరోజు అసలు రాలేదు నాకు. అంటే ఆ మనసు ప్రభావం ఇంకా మనపై ఉండదన్నమాట. ఎందుకంటే ఏ స్థితిలో ఉన్నాం ఆ స్థితిలో ఉన్నాం కదా, ఈ స్థితిలో లేం కాబట్టి, మనస్థితిలో లేం కాబట్టి. సో ఇంద్రియాలు, ఇంద్రియ జ్ఞానం లేనిది, రుచి లేనిది, మరియు ఇంకా అద్భుతమైన శ్రేష్టమైన అనుభవం, అత్యున్నతమైన అనుభవం అది. ఆహా, ఆ అద్భుతం, అది నిర్వాణం యొక్క అద్భుతం, అది స్థిరమైన అనుభవం. మరి ఇప్పుడు నిర్వాణం కేవలం కొద్ది మంది కోసమేనా? కానీ కాదు. నిర్వాణం సమృద్ధి అయినది, అది అబెండెన్స్. మహాశూన్యంలోని చైతన్యం అసలు అనంతమైంది. దానికి అసలు నీ మనసుతో నువ్వు కొలవలేంది, నువ్వు చూడలేంది. అది ఆ నిర్వాణం సమృద్ధి అయినది. మరియు దాన్ని అనుభవించడాన్ని ఎంపిక చేసుకున్న వారందరి చేత అనుభవించడానికి అది సిద్ధంగా ఉంది. అది మాస్టర్స్ ఎంపిక నువ్వు చేసుకోవాలి, నీ చాయిస్. నువ్వు ఎంచుకుంటే నీ చాయిస్, నేను నిర్వాణం పొందాలి, నేను ఈ సంస్కారాలన్నింటినీ సమర్పణ చేసుకుని వీటన్నింటి నుంచి ఇంకా చాలు అనుభవించేశాను, వీటన్నింటి నుంచి ఈ సంస్కారాలు అంటే అన్ఫినిష్డ్గా ఉన్న దాన్నంతా ఫినిష్ చేసుకుంటే అంతే. అవే ఫినిష్ చేసినవే సంస్కారాలు, ఇంకేం కాదు. ఏం లేదు మాస్టర్స్, ఇప్పుడు వంట చేయాలి, పని చేయాలి అనుకున్నాను, అది చేయకుండా మధ్యలో ఎవరితో కబుర్లు చెప్తున్నాను అనుకోండి, అప్పుడు ఏముంటుంది, నా మనసంతా అక్కడే ఉంటుంది. పూర్తి అవ్వలేదు కదా, అది పూర్తి చేసేసుకుని నేను షాపింగ్కో దేనికి వెళ్ళాను అనుకోండి, అసలు మనకేం గుర్తుంటుందా? అప్పుడు ఇంట్లో పని గురించి గుర్తుండదు. అదే సంస్కారం, అంతకుమించి ఏం కాదు మాస్టర్. సంస్కారస్ అంటే అంతకుమించి ఏం కాదు. చెప్పుకోవడానికి సరళంగా సింపుల్గానే ఉంది, కానీ చేసేటప్పుడు చాలా శక్తి కావాలి. ఆ శక్తి కూడా మళ్ళీ ఆ శూన్యానికి, ఆ శూన్యం నీలోనే ఉంది, ఆ సమృద్ధి నీలోనే ఉందని నువ్వు నమ్మి దానికి సమర్పణ చేయడం, అదే మనం చేయాల్సింది. మనం చేస్తున్నాం ఆ సాధన, మనం కోరుకున్నాము, మనకు అందివ్వబడింది, జ్ఞానంగా అందివ్వబడింది, సాధనగా కొనసాగేలా మనకి సహకరిస్తున్న దివ్యాత్మలకు, మనకి దాన్ని మళ్ళీ మనకి మార్గాన్ని నిర్దేశం చేస్తూ మనకు పదే పదే అందజేస్తున్న సరోజామ్మకు, మనకి సహకరిస్తున్న మన ఇంట్లో వాళ్ళు, మన శరీరము 75 రోజులుగా ఎవరైతే అస్సలు అంటే అప్పుడప్పుడు మానేసినా దాన్ని ఏమి నేను అలా అనడం లేదు, రోజు అసలు కంపల్సరీ అటెండ్ అయిన రాజేశ్వరి మేడం ఉన్నారు. అప్పుడప్పుడు పనుల వల్ల ఏదైనా కారణంతో జాయిన్ అవ్వకపోయినా రోజు జాయిన్ అవుతున్న భాగ్య మేడం ఉన్నారు. అందరూ రోజు జాయిన్ అవుతున్న వారే. ఏదైనా వచ్చినా దాన్ని మళ్ళీ అధిగమించి వస్తున్నారు. అంటే మన మనసును అధిగమించే కదా మనం వస్తున్నాం. మార్నింగ్ పూట లేసి అసలు మనసు ఎంత అడ్డుపడుతుంది మాస్టర్స్, దాన్ని వస్తున్నామంటే జయించినట్టే కదా, దానికి సంతోషించాలి. మనం సిద్ధంగా ఉన్నాం, వస్తున్నాను ఒకసారి మాస్టర్స్. మాస్టర్స్, మనకు డైలీ 3 to 4 సెషన్ గ్రూప్ మెడిటేషన్ ఉంటుంది, అందరికి తెలుసు. ఇప్పుడు 3 to 4 ఉంటుంది, 4 to 5 ఉంటుంది, మళ్ళీ 5 to 6 కూడా ఉంటుంది. ఒకసారి గుర్తు చేద్దామని చెప్తున్నాను. అంటే అంతకుముందు 5 to 6 గంగాధర్ సార్ చేయించారు, అది అంటే కంటిన్యూ కూడా అవుతుంది మాస్టర్స్. మనకి సేమ్ లింక్ లోనే జాయిన్ అవ్వడము, మార్నింగ్ ఏ లింక్ అయితే జాయిన్ అవుతున్నారో మేము ఈ వీళ్ళని బట్టి జాయిన్ అవ్వండి. మనకి 4 to 5 అయితే శివోహం, అంటే అంతకుముందు జ్వాల మేడం చెప్పినట్టు నేను ఏది కాదు శివోహం అని ఉంటుంది కదా, అంతకుముందు మేడం వాళ్ళు కూడా అడిగారు. సో అది మ్యూజిక్ తో చేసి సార్ ప్లే చేస్తున్నారు, నీలిమ మేడం, అది కూడా బాగుంటుంది. ఓకే మాస్టర్స్, మనం వెయిట్ చేద్దాం ఒక 2 minutes జ్వాల మేడం కోసం. థ్యాంక్ యూ అందరికి. కిరణ్ మేడం ఏమన్నా మాట్లాడాలనుకుంటే, అంటే మేడం గ్యాప్లో ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడండి ఈరోజు సబ్జెక్ట్ గురించి. థ్యాంక్ యూ మేడం.
బాగుంది మేడం సెషన్. నవ్వు గురించి పోయిన వారమే అనుకున్నాను మిస్ అయ్యామని. వాళ్ళు జ్వాల మేడం నవ్వుతూ కనపడగానే అనుకున్నా ఇవాళ ఏదో క్లాసు అద్భుతంగా ఉంటుంది, నవ్వుతూ ఉన్నారు మేడం అనుకున్నా. ఆ నవ్వు గురించే వచ్చింది. నిజమే, నవ్వు అన్ని విధాలా మన అంటే లోపల మనం ఆ బరువంతా తగ్గిపోతుంది. ముందు ఒక నవ్వు నవ్వామంటే ఆ బరువంతా తగ్గిపోతుంది. అవును మేడం. మనకి సరోజ అమ్మ సెషన్‌లో అమ్మ ఒక్కసారి నవ్వుతే చాలు అందరం అంటే అవును. నవ్వుతాము. ఇక్కడ ఉంది కదా, అవును. జ్ఞానోదయం అవును. పొందిన వారు నవ్వడం మరియు సృష్టి యొక్క పరిపూర్ణత్వాన్ని వేడుక చేసుకోవడం ఆపకూడదని. అసలు అవును. అలా మేడం అంటే నాకు అది గుర్తొచ్చింది. అమ్మ నవ్వడంతో అందరం అంటే ఒక్కరి నవ్వు అంతమందికి అవును. నవ్వులు అవును. ఆ పరిపూర్ణత్వాన్ని చేయించడం అంతే. అనేది గుర్తొచ్చింది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరి సూపర్ అయితే అమ్మ. ఓకే మేడం, లీవ్ అవుతున్నాను మేడం నేను. అలాగే మేడం, లీవ్ అలాగే ఓకే అవుతున్నాను. మేడం. ఓకే. ఓకే. సో ఏమంటున్నారు, ఎంపిక చేసుకున్న వారందరి చేత అనుభవించడానికి అది సిద్ధంగా ఉంది. చూడండి మాస్టర్స్, నువ్వు ఏది అనుకుంటే దైవం అదిగా మారిపోతుంది. అక్కడ చైతన్యమే కదా మళ్ళీ పదార్థ రూపాన్ని సృష్టిలోకి వస్తుంది. అది అందరి చేత అనుభవించడం, నిర్వాణం అనేది, మహాశూన్యం అనేది అందరూ అనుభవించడానికి సిద్ధంగా ఉంది. అంత సమృద్ధిగా ఉంది. నువ్వు ఆ శూన్యంలోకి వెళ్ళి ఆ చైతన్యాన్ని, శక్తిని నువ్వు ఇచ్చేసినప్పుడే సృష్టి అవుతుంది. ఏదైనా సరే నువ్వు ఏ మేనిఫెస్టేషన్ చేయాలన్నా ఆ శూన్యానికి, ఆ చైతన్యానికి కనెక్ట్, ఆ చైతన్యాన్ని, శక్తిని నువ్వు ఆలోచనకి అప్లికబుల్ చేస్తేనే అది సృష్టిలోకి వస్తుంది. సింపుల్ అది. కానీ అక్కడికి మనం చేరుకోలేకపోతున్నాం అంతే. మనకు అడ్డుగా గోడలు ఉన్నాయి కదా. ఏం గోడలు అవి? గతపు గోడలు. గతం అంటే దేంతో కూడుకుని ఉంది? సంస్కారాలతో, భావోద్వేగాలతో, అన్నిటితో కూడుకుని ఉన్నదే గతంగా తయారైంది. కంప్లీట్ కానిదే గతమై కూర్చుంది మనకి. ఇంకా ఇది నా కోరిక, ఇది బాబాజీ యొక్క ఆకాంక్ష. ఏంటది? ఇక్కడ ఉంది, ఇస్తాను. మాట్లాడండి మీరు ఒక్క నిమిషం. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఆల్రెడీ అంటే హ్యాండ్ రైజ్ చేసి ఉంచండి. మనకి ఇంకొక 10 మినిట్సే టైం ఉంది. ఓకేనా? 10 మినిట్స్‌లో మనకి సెషన్ క్లోజ్ అయిపోతుంది. కొంచెం లాస్ట్‌లో ఉంది కదా, మేడం ఎండ్ చేస్తారు. సందేశం తర్వాత నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ఎవరైతే హ్యాండ్ రైజ్ చేసిరో చూసుకోండి. ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, అందులోపు నేను నా ఎక్స్పీరియన్స్ అంటే చెప్తాను. ఇవాళ బాగుంది నవ్వు యొక్క ధ్వని అని. ఎవరికైనా మనం చిన్నపిల్లలైనా, తెలిసిన వారైనా, తెలియని వారైనా మనం బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా స్మైల్ ఇస్తే ఆటోమేటిక్గా మనకు ఆ పాజిటివ్ వైబ్రేషన్ తోటి మనం కూడా నవ్వుతాం. అంటే ఏది ఇస్తే అదే తిరిగి వచ్చినట్టు ఎదుటి వ్యక్తి నవ్వినప్పుడు మనం కూడా ఆ నవ్వును అంటే స్వీకరిస్తూ నవ్వుతాము. అలా నవ్వు అనేది అంతటి ఎనర్జీని ఇస్తుంది. అది ఎప్పటికీ మనం ఆపకూడదని చెప్తున్నారు బాబాజీ. అలాగే నా బిడ్డల్లారా వృద్ధాప్యం చెందవద్దు, మరింత నవ్వండి, మరింత ప్రేమించండి అంటున్నారు. అంటే మనము ఇప్పుడు వృద్ధాప్యం అంటే పెద్దవాళ్ళు అలానే చెప్పుకుంటాం కదా. అంటే నవ్వుకి పసిపిల్లవాడైతేనే నవ్వాలి ప్రతి క్షణం, పెద్దవాళ్ళైతే నవ్వకూడదు అనేది ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ నవ్వచ్చు. అలాగే మరింతగా ప్రేమించండి, శ్వాసించండి అని చెప్తున్నారు. సో మనం ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాలి. మనకు కృతజ్ఞత ప్రతి ఒక్క పరిస్థితి మన జీవితంలో వస్తున్నటువంటి వచ్చిన దానికి, వస్తున్న దానికి, అయిపోయిన దానికి ప్రతి క్షణం మనం గ్రాటిట్యూడ్తో ఉంటే ఇంకా మన లైఫ్లో ఇంకా ఎన్నో అద్భుతాలను సృష్టించుకుంటాం. ఈ విషయం మనకు అందరికీ తెలుసు. సో ప్రతిరోజు మనం నిద్ర లేవగానే మన మన దేహానికి
అలాగే మన తల్లిదండ్రులకి జన్మనిచ్చినందుకు, అలాగే సృష్టికి, విశ్వమాతకి, యూనివర్స్, భూమాత, పంచభూతాలన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే పడుకునే ముందు కూడా మనం గ్రాటిట్యూడ్ తెలియజేసుకుంటూ ఈ నవ్వును మన జీవితంలో ఉంచుకున్నప్పుడు చక్కగా మనం హ్యాపీగా అమరత్వంగా ఉండగలుగుతాము, అంటే ఎక్కువ రోజులు జీవించగలుగుతాము అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే నవ్వుతూ ఉంటే కూడా మనలో ఉన్నటువంటి తెలిసి తెలియని ఏమైనా రుగ్మతలు అంటే అది కూడా అంటే టెన్షన్ ఫ్రీగా కూడా మనం అవ్వగలుగుతాము. కాబట్టి ప్రతిరోజు కొంచెం సేపు కామెడీ సీన్స్ అట్లా చూసి కూడా అంటే నవ్వుకోండి మామూలుగా, దాంతో కూడా మనం కొంచెం రిలీఫ్ అవుతాము. అలాగే మనకు తెలిసిన జ్ఞానాన్ని కూడా ఇతరులకు పంచినప్పుడు, మన ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నప్పుడు కొన్ని అంటే కామెడీతో అంటే నవ్వుతో సహా మన కుటుంబ సభ్యులతో జరిగిన సంఘటనలు కూడా ఉంటాయి. వాటితో కూడా మనము ఇంకా ముందుకెళ్ళొచ్చు మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ఓకే జ్వాల మ్యామ్, కంటిన్యూ. థ్యాంక్ యూ అమ్మా శైలజ. అలాగే ఇంకా 10 minutes ఉంది మ్యామ్. 6:41 అయ్యింది. ఓకే మ్యామ్, కంటిన్యూ. 6:41 అయ్యింది. ఇంకో 15 minutes చేసుకోవచ్చు మనం. ఇంకా 1.5 hour కూడా అవ్వలేదు. ఓకే ఓకే మ్యామ్, కంటిన్యూ. సో ఇక్కడ అదే ఇప్పుడు వరకు ఇప్పుడు శైలజ మేడం చెప్పారు. అదే మనం ఆల్రెడీ ఇందాక కూడా మాట్లాడుకున్నాం. బాబాజీ ఏమంటున్నారు, ఆయన తీవ్రమైన ఆకాంక్ష అంటది. చూడండి, ఆయన మానవాళ్ళందరి కోసం అంత ప్యూర్ మైండెడ్గా, ప్యూర్ శక్తి చైతన్యంతో ఆయన సంకల్పం చేస్తున్నారు. ఆయన తీవ్రమైన ఆకాంక్ష, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఏంట ఆకాంక్ష? ఏమంటున్నారు? సచేతనమైన జీవులందరికీ స్థిరమైన నిర్వాణాన్ని నేను చూస్తున్నాను. చూడండి, నిర్వాణం అందరూ పొందాలి అని కోరుకోవడం కాదు, ఆల్రెడీ పొంది ఉన్నట్లుగా మనం ఏదైతే చూస్తామో అదే క్రియేషన్లోకి వస్తుంది, సృష్టిలోకి. సో అందుకనే మనం సృష్టించినప్పుడు కూడా మనం మార్నింగ్ మెడిటేషన్లో కూడా ఏం చేస్తున్నాము, ఉన్నట్లుగా చూడాలి, ఉండాలి అని కోరుకోవడం కాదు మాస్టర్స్, ఆల్రెడీ ఉన్నట్లుగా. సో మానవాళ్ళంతా కూడా ఆ స్థిరమైన నిర్వాణంలో, అంటే ఆ శూన్యంతో ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉండి, మనలోని ఆ దివ్యత్వంతో ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉండి, ఆ చైతన్యంగా శక్తిగా ఉంటూ, ఆ దివ్యత్వంతో ఆ ప్రేమలో శాంతిగా ఆనందంగా ఉండాలి అంటే స్థిరమైన నిర్వాణం అంటే ఎప్పుడు లోపలున్న ఆ శూన్య ఆ మూలంతో మనం కనెక్ట్ అయ్యి ఉండడం, ఆ ఎరుకలో ఉంటూ ఉండడం అనమాట. ప్రతి క్షణం ఉండగలగడం, అప్పుడప్పుడు ఉండడం కాదనమాట. సో అది అందరికీ సాధ్యమే. అందరూ నిర్వాణం పొందగలిగేంత, ఎంతైనా చేయగలిగేంత సమృద్ధి మహాశూన్యం ఉంది అని చెప్తూ, నేను అందరూ అలా స్థిరమైన నిర్వాణంలో ఉన్నట్లుగా చూస్తున్నాను. అంటే ఇప్పుడు జ్వాల ఏంటి ఆత్మసాక్షాత్కారం పొందలేదు అని చూడట్లే బాబాజీ, ఆల్రెడీ పొందినట్లుగా చూస్తున్నారు అనమాట. సో మనం కూడా ఎవరికైనా మనం మన కోసమైనా సరే ఎవరి కోసమైనా సరే చేస్తున్నప్పుడు వాళ్ళు అలా ఉన్నట్లుగా ఆల్రెడీ అదే అయి ఉన్నారు అన్నట్లుగా చూడడం అనమాట. ఇందాక గంగాధర్ సార్ సాక్షి సెషన్లో చెప్పారు, ఆయనకి ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎవరినైనా అలా చూస్తున్నా ఆయనకి ఏం అక్కడ ఆరోగ్యమే ఉన్నట్లు కనిపిస్తుందంట. అంటే చక్కటి దివ్య ఎరుక స్థితిలోకి వచ్చి ఉన్నారనమాట. ఆయనతో ఆయన ఆ చైతన్యంతో ఆ చూడగలిగే ఎరుక స్థితిలోకి, అందరిలోనూ ఉన్న దివ్యత్వాన్ని చూడడం. ఆ దివ్యత్వాన్ని నువ్వు ఏ రకంగా చూడాలనుకుంటే అది ఆ రకంగానే కనిపిస్తుంది మాస్టర్స్. అదే అక్కడ మ్యాజిక్ అనమాట. సో ఊహిస్తున్నాను, వినమ్రత, నవ్వు, కరుణ మరియు ఆనందం ద్వారా ఈ కోరికను అభివ్యక్తం చేయడానికి నా బిడ్డలు సహాయం చేస్తారు. ఈ నిర్వాణ స్థితి పొందడానికి ఏమేమి కావాలి మనకి అంటే, ఆ నిర్వాణానికి చేరుకోవాలంటే నువ్వు త్రూ ఈ దివ్యత్వం ఉందారంటే ఆ ప్రేమ ద్వారా, బ్రహ్మానందం ద్వారా, ఆ కరుణ ద్వారా, ఆ హంబల్నెస్. బాబాజీ హిమాలయాస్లోకి వెళ్తే అంటే ఈ బుక్లో కూడా అదే ఉంటుంది. ఏముంటుంది? సత్యం, ప్రేమ, సరళత, వినమ్రత, ట్రూత్, లవ్, హంబల్నెస్, సింప్లిసిటీ అని ఈ బుక్లో అసలు చెప్తున్నదే అది చెప్తారు. మూలమే ఈ బుక్కు మూలమే అవన్నమాట. సో అభివ్యక్తం చేయడానికి నా బిడ్డలు సహాయం చేస్తారంటే ఆయన బిడ్డ అయినటువంటి
సరోజమ్మ ద్వారా మనకు ఇప్పుడు ఈ సాక్షి సెషన్ రావట్లేదా? నువ్వు అక్కడికి నిర్వాణాన్ని చేరుకోవాలంటే ఏం అడ్డొస్తున్నాయో అయన్నీ చెప్పి, అట్లన్నింటిని ఎలా దాటాలో చెప్పి, ఆ దాటడం అంటే దాంట్లోంచి దాటగలవు. దాన్ని తప్పించుకుని ఏం వెళ్ళలేవు. దాంట్లోంచి దాటుకొని ఆ నిర్వాణ దగ్గరికి వెళ్ళడానికి ఇప్పుడు సహాయం చేస్తారా? నా బిడ్డలందరూ అలా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని మనకి తెలియచేస్తున్నారనమాట. మరియు ఇంకా అధికంగా నువ్వు ఇంకా అధికంగా ఆ శూన్యంలో ఉన్నటువంటి దాంతో ఆ సమృద్ధితో నువ్వు అది అనంతం మాస్టర్స్. అనంతమైనటువంటి చైతన్యము, శక్తియే శూన్యం. శూన్యం అంటే ఇంకేం కాదు. శూన్యం అంటే ఏమీ లేకుండా ఉండడం కాదు మాస్టర్స్. శూన్యం అంటే అనంతమైన చైతన్య శక్తి కలిగి ఉన్నది. ఆ అనంతమైన చైతన్యం శక్తినే దైవం అంటున్నాం మనం. ఆ అనంతమైన చైతన్యము శక్తియే సృష్టిగా మార్చబడుతుంది. అది నువ్వు ఎలా చూస్తే అలాగా సృష్టింపబడతానే ఉంది. సచేతనమైన జీవులందరికీ సచేతనమైన జీవులంటే మానవ జన్మ తీసుకున్నటువంటి ఆత్మ చైతన్యాలన్నీ కూడా నిర్వాణ స్థితిని పొందగలవు. ఆ సమృద్ధి, ఆ చైతన్యం శక్తి అంతటితోటి ఏదైనా సృష్టించగలదు అని మళ్ళీ ఆ నిర్వాణకి చేరుకోవడానికి ఆ మార్గం అంతా కూడా బిడ్డలు తెలియచెప్తారు. ఆల్రెడీ బాబాజీ చెప్పారు. మళ్ళీ ఇంకా నీ వరకు తీసుకురావడానికి కూడా నా బిడ్డలందరూ సహాయపడతారు అని బాబాజీ చెప్తున్నారు. చెప్తే ఇంకా ఏం చెప్తున్నారు, మనల్ని ఏం చేయమంటున్నారంటే ఆ నిర్వాణకి వెళ్ళాలంటే ఏమేం చేయమంటున్నారు మాస్టర్స్? పవిత్రమైన శ్వాస ద్వారా. నువ్వు పవిత్రమైన శ్వాస అంటే ఇక్కడ ఏంటి మాస్టర్స్? అంటే అక్కడ నువ్వు ఏ ఆలోచనతోటి, ఏ సంస్కారాతోటి, అక్కడ గతంతోటి ఉంటే శ్వాసతో ఎక్కడుంటావు నువ్వు? నీ మనసు అటు ఇటు వెళ్ళిపోతే నీ మనసుని తీసుకొచ్చి నువ్వు శ్వాసతో లయం చేయాలి ఫస్ట్. నువ్వు శ్వాసలో మనసుని లయం చేస్తావు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు? నాగుపాము యొక్క శ్వాస అంటున్నారు మాస్టర్స్. నాగుపాము యొక్క శ్వాస అంటే ఏంటి మాస్టర్స్? నాగుపాము ఏం చేస్తుంది ఎప్పుడు కూడా? ఇలా లేస్తుంది కదా, కింద నుంచి ఇలా లేసేది. శ్వాస కూడా నీకు ఆ లోపల నుంచి, నేను మొన్నెప్పుడో మనం లాస్ట్ వీక్ ఇది చెప్పుకున్నాం. శ్వాసను మనం గమనిస్తూ పోతే శ్వాస అసలు కింద నుంచి వస్తున్నట్టుగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఏం వెళ్తున్నట్టుగా ఉండదు మాస్టర్స్. నీ లోపల ఇంకా గమనించండి. ఎక్కడో లోపల మూలంలోంచి శ్వాస బయటకు వస్తూ ఉంటుంది, మళ్ళీ మూలంలోకి వెళ్తూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది, లోపలికి వెళ్తూ ఉంటుంది. డ్రాగన్ శ్వాస శ్వాసించండి అని చెప్తారు. అది మరి అయిపోయిందో ఇంకా ముందు దాంట్లో వస్తుందో? అయిపోయింది, ఆ మెసేజ్ అయిపోయింది. డ్రాగన్ శ్వాస అంటారు దాన్ని. ఇక్కడ నాగుపాములాగా అని చెప్తున్నారు. ప్లస్ కుండల్ని కూడా ఇక్కడ 2 కోణాల్లో. అక్కడ శక్తి అంతా కూడా మూలాధారలో ఉంచబడి ఉంది. అక్కడ ఉన్న శక్తి ఎప్పుడైతే అలాగ అన్ని శక్తి క్షేత్రాలని మనం ఇక్కడ అడ్డుగా ఇవన్నీ ఉన్న మూలాన పైకి రావట్లేదు. అది పైకి రావడానికి ఏమవుతుంది? ఆ శక్తి అంతా కూడాను ఆ శూన్యంలోని శక్తే మాస్టర్స్. అదే ఆ మూలాధారలో పెట్టబడింది. మనం ఇక్కడ అనుకుంటాము ఆ శూన్యంలో నా శక్తి ఏదైతే ఉందో అది అందరికీ కూడా, అందరిలోనూ ఆ శక్తి ఉంది. అది విస్ఫోటనంగా మారి అది ఊర్ధ్వముఖంగా ప్రయాణించేసి సహస్రార వరకు చేరుకుంటే అంతా ఏకమైపోయిన స్థితి అనమాట. అదే ఏకత్వ స్థితి, వన్నెస్. మరి ఆ పై వరకు ఎందుకు వెళ్ళట్లేదంటే మధ్యలో ఇవన్నీ మనకి అడ్డంకులుగా మన సంస్కారాలు, భావోద్వేగాలు, మన మనోభావాలతోటి అహంకారం అనేది తయారైపోయి నేను 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 అనే ఒక నేను అక్కడ ఉండిపోయింది. కాబట్టి అంతటా సర్వవ్యాపితమైనటువంటి నేను అనుభవించలేకపోతున్నాను. అది మాస్టర్స్ ఇక్కడ చెప్తున్నది. ఆయన ఏమంటున్నారు? ఆ పవిత్రమైన నిర్వాణ స్థితికి వెళ్ళడానికి, ఆ శూన్యంలోకి వెళ్ళడానికి ఇంకా నువ్వు రోజు అధికంగా శూన్యంలో స్థిరమై ఉండడానికి, ఇంకా ఆ శూన్యంలోంచే నువ్వు ఇక్కడ చూస్తూ ఉంటావు అన్నమాట. ప్రతిదీ కూడా శూన్యం అయిపోవడం అంటే ఇంకేమీ చేయకుండా ఉండడం కాదు మాస్టర్స్. చైతన్యంగా శక్తిగా ఉండడం అన్నమాట. పవిత్రమైన శ్వాస ద్వారా నాగుపాము యొక్క శ్వాస అది.
ఆ లోపల నుండి, ఆ మూలం నుండి వస్తోంది అది. దాన్ని అన్నారు. ఇక్కడ మళ్ళీ వెంటనే మన మనసు పనిచేస్తది. 100 రకాల ప్రశ్నలొచ్చేస్తాయి కదా! అవన్నీ గూడా ఏమీ లేకుండా ముందు చెప్పింది చెప్పినట్టుగా సరోజ మేడం అంటారు కదా! అస్మానును చెప్పి ఇప్పుడు అర్థం కాకపోయినా పర్వాలేదు. తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు వినేయండి, ఇప్పుడు వినేయండి అంటుంటారు. ఈరోజు కూడా అదే చెప్పారు. సో, అక్కడ అందుకనే బాబాజీ అని ఎవరిని అంటున్నారు? మన మనస్సుని అంటున్నారు. మనసు మళ్ళీ అక్కడ అనుమానాలని, ప్రశ్నల్ని వేసేది ఏంటది? మనసు. సో, ఆయన చెప్తున్నప్పుడే మనం చెప్తున్న దానికి కనెక్ట్ అయ్యామనుకోండి, అది అనుభవంలోకొస్తది. అనుభవంలోకొస్తే మనకు అర్థం తెలిసిపోతది. అప్పుడు దాన్ని మళ్ళీ మనం సాధన చేస్తాం. తెలిస్తది. అనుభవపూర్వకంగా తెలుసుకుంటాము. తర్వాత అదిగా అవుతాం మనం. ఆ స్థితులకి చేరుకుంటాం అనమాట. ఇంకేమంటున్నారు? శ్వాసించండి, శ్వాసించండి, శ్వాసిస్తూ ఉండండి. ఉచ్ఛ్వాస నిలిపి ఉంచండి. నిశ్వాస నిలిపి ఉంచండి. అది బ్రీతింగ్ టెక్నిక్. క్రియాయోగ సాధనలో ఇదే ఉంటుందనుకుంటా మాస్టర్స్. బ్రీతింగ్ టెక్నిక్. శ్వాస తీసుకోవడం, ఆపడం. మళ్ళీ శ్వాస వదలడం, ఆపడం. ఆ శ్వాస తీసుకుని ఆగింది అంటే అక్కడ శూన్యానికి కనెక్ట్ అవుతాం అనమాట మనం. ఓకే. మనం పుట్టినవి కూడా మాస్టర్స్ మార్నింగ్ చెప్పినప్పుడు 2 నిమిషాలే చేసుకుంటాం మనకు టైం లేక. కానీ మరి మీరందరూ చేస్తున్నారా? శ్వాసను గమనిస్తూ మీరు మెడిటేషన్ చేసుకుంటున్నప్పుడు శ్వాసకి, శ్వాసకి ఉన్న చిన్న గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకోగలిగితే శూన్యానికి కనెక్ట్ అవుతాం. దాన్ని పట్టుకోలేము. మొట్టమొదట ఏం పట్టుకోలేము మనం. అది సాధన చేయగా వస్తుంది మాస్టర్స్. శూన్యానికి కనెక్ట్ అవ్వడం అంటే చైతన్యంగా, శక్తిగా ఉంటాం అనమాట. నిలిపి ఉంచండి అని చెప్తూ శ్వాసించండి మరియు సందేశముగా ఉండండి. సందేశంగా ఏదైతే ఇప్పుడు ఇక్కడ మనకి మెసేజ్‌లో మనకి ఏదైతే చెప్పారో అదిగా ఉండండి. అంటే ఆ సాధన, ఆ ప్రయత్నము, అది ఇప్పటివరకు ఏం చెప్పారో అవన్నీ మనం చేస్తూ ఉండడం. ఆ స్పృహలో ఉండడం, ఆ ఎరుకలో ఉండడం. సందేశంగా ఉండండి అంటున్నారు. థ్యాంక్ యూ బాబాజీ. ఆ దివ్యాత్మలు ఎంతో జ్ఞానాన్ని ఇస్తూ మన ఎరుక స్థితిని మనకు పెంచుతున్నది ఏదైతే ఉందో ఆ జ్ఞానం ప్రజ్ఞ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద లవ్ మాస్టర్స్. వారికి అంత ప్రేమ ఉంటేనే ఆ ప్రేమ శక్తి మన వరకు తీసుకురాగలుగుతుంది. ఆ ప్రేమ శక్తి అది అమ్మలో కూడా ఉండబట్టే మనకు అర్థం కాకపోతే అర్థం చేసేలా చెప్పాలి 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 అన్న తపన మేడంకి. మేడం క్లాస్ ఎప్పుడైనా మనం అలా గమనిస్తే ఎంత తప్పించిపోతారంటే ఇది అర్థం కావట్లేదేమో వీళ్ళకి అర్థమయ్యేలాగా అది చెప్పాలి అన్న తపన అనమాట. అదే ప్రేమ. ఆ ప్రేమమూర్తులందరికీ మన ఆత్మోన్నతిని వాళ్ళు దర్శిస్తూ మనం కూడా వారున్న ఆ ఏకత్వ స్థితిలో మనం ఆల్రెడీ ఉన్నట్లుగా మనం దర్శిస్తున్నారంటే మన కోసం క్రియేషన్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఏదైతే చూస్తున్నారో అదే వాస్తవం అవుతుంది. ఆ వాస్తవంలోకి మనం ఆల్రెడీ ఆ వాస్తవంలోకి ప్రయాణం చేస్తూ ఉన్నామన్నమాట. ఆ స్థితికి చేరుకుంటాము. పూర్తిగా అసెన్షన్ చెందడానికి మనకి ఎంతగా సహకరిస్తున్నటువంటి ఆ దివ్యాత్మలకు, వారి ప్రేమకు, దివ్య మాతృమూర్తులందరికీ ఆ ఫెమినైన్ ఎనర్జీ అవేకెన్ అయిన మాస్టర్సే ఇదంతా చేయగలరు. అందుకే డివైన్ మదర్ అని మనకి తెలియకుండానే మనం ఆ మాట అనగలుగుతున్నాం అంటే ఆ అనుభూతి. అనుభూతి వెనకాల ఉన్న జ్ఞానం తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ అనుభూతి అయితే ఉంది కదా మాస్టర్స్. అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. మీ అందరికీ కూడా మాస్టర్స్ మీ చైతన్యాన్ని, మీ శక్తిని ఇక్కడ అన్నీ ఏకమైతేనే ఇంత అద్భుతమైన అవగాహన, ఆ అవగాహన తాలూకా శక్తిని సైతం మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ అండ్ లవ్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సంధ్య మేడం మాట్లాడతారట. సంధ్య మేడం మాట్లాడారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. అసలు నేను ఈ క్లాస్ ఉందని ఏం చూడలేదు. అలా పెట్టగానే క్లాస్ ఉంది, సరేలే చూద్దాము 2 నిమిషాలు బయటకు వెళ్ళాలి అని కూర్చున్నాను అనమాట. ఆ క్లాస్లో అలానే ఉంది అమ్మ చెప్తుంటే, శక్తి ప్రవాహం బాడీలో ఏదో బాగా కదలికలు అనమాట. ఇక్కడికి వచ్చాక కూడా అలానే ఉంది. ముందు అసలు చాలా విషయాలు అంగీకరించలేకపోయేదాన్ని. ఇప్పుడు అర్థమవుతుందనమాట. అవన్నీ మన ఎదుగుదలకి, ఆటి నుంచే వెళ్ళాలి, అంగీకరించాలి. అంగీకరిస్తేనే ఆ అనుభవం మనకిది ఏమి
అప్పటి వరకు ఎందుకు వచ్చింది అనేదాన్ని, ఇప్పుడైతే ఏమి నేర్పించడానికి వచ్చినాయి ఇవి, నేను ఏమి నేర్చుకోవాలి, ఏ అనుభవం ఇవ్వడానికి. ఈ అనుభవం పొందితే నేను నేర్చుకోవడం అనే పదం కూడా వదిలేద్దాం మాస్టర్స్. ఎందుకంటే బాబాజీ చెప్పారు నేర్చుకునే సమయం అయిపోయింది అంటే, ఆ పదంలో మళ్ళీ మనకి వేరే భావన వచ్చేస్తుంది. సో అందుకని అనుభవం, ప్రతిదీ అనుభవాన్ని ఇంకా మనం రీప్లేస్ చేసుకుందాం. థ్యాంక్ యూ హరిత మేడం. చెప్పండి మేడం. అలా అన్ని మార్పులు నాకు బాగా తెలుస్తున్నాయి. ఎరుకుతో ఉండగలుగుతున్నాను, శ్వాసతో కూడా ఉండగలుగుతున్నాను. ముందు మనస్సు వంటింట్లో ఉండేది యోగా చేస్తుంటే, ఇప్పుడు అలా కాకుండా ఏది ముందు తీసుకునేటప్పుడు వదలటము, ఆపటము అన్ని కొంచెం గమనించగలుగుతున్నాను. చాలా చేంజ్ ఉందన్నమాట. నా ఆలోచన విధానం కానీ, నా మాట తీరు కానీ, ఇవన్నీ నాకు తెలుస్తున్నాయి. ముందుకు ఇప్పటికి చాలా బాగుంటుందమ్మా మీరు చెప్పేది కూడా. ప్రేమకు ఆహ్వానం. ఆ ఎరుక పెట్టుకుంటున్నాను, కానీ ఎరుకలో ఎరుక 2 ఎరుకలు అంటున్నారు. అదే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాను. ఎరుక 2 ఏం లేదు, మీరు ఎరుకలో ఉన్నానని సైతం మీకు తెలుస్తుంది అనుకోండి, అదే ఎరుక. అదే సాక్షిగా ఉన్నాను అన్నది తెలిసింది. సాక్షిగా మనం ఉన్నదాన్ని చూస్తున్నాం. మళ్ళీ ఆ సాక్షిని సైతం చూసేవాడు ఇంకొకడు ఉన్నాడు, సాక్షి. అంటే పూర్తిగా లోపల ఉన్నటువంటి దైవస్థితిలో ఉండడం అంతే. ఎరుకలో అత్యున్నత స్థితి. నేను ఎరుకలో ఉన్నానని మళ్ళీ ఎవరికి తెలుస్తుంది? వాడు గురించి అనమాట. అదే ఎరుకలో ఎరుక. అది అనుభవం చేస్తూ ఉంటే అది మరిన్ని ఆ దశలు కూడా చాలా ఉంటాయి. అవన్నీ మనకి అర్థమవుతూ ఉంటుంది. సూపర్ సంధ్య మేడం. నిజంగా మీలో ఆ మార్పు అయితే క్లియర్గానే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. దివ్యాత్మలకి మనం థ్యాంక్ యూ చెప్పుకుందాం, మన మార్గదర్శకులకి చెప్పుకుందాం. థ్యాంక్ యూ సంధ్య. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ భాగ్య మేడం మాట్లాడండి. నమస్తే అమ్మా. పత్రిజీ సార్కి, సరోజమ్మకి, మీకు అందరికి నమస్తే అమ్మా. మాస్టర్స్ అందరికి నమస్తే అమ్మా. నిండా బాగా వస్తా ఉంది. ఎంత బాగా ఈ పద్ధతితో నిండా కనెక్ట్ అవుతా ఉంది అమ్మా. మీరు మా సార్ని ఇంకా ఒకే కనబడతా ఉండారు నాకు నచ్చా. ఎంత ఖుషిగా కొద్దిగా డిఫరెంట్ అనిపిస్తా ఉంది అమ్మా నాకే క్లాస్. అవునమ్మా, అందరికీ అలాగే ఉంది. అదే చెప్పింది అదే, అందరికీ అలానే ఉంది. శివోహం ధ్యానం ఏం చెప్పుకుందిమా అంటే అడుగుతాము. శైలజ. ఎస్ మ్యామ్, కనెక్ట్ అవ్వండి. 4 to 5 మ్యామ్. 4 to 5 ప్రతిరోజు తెల్లవారుతానా? ఈవినింగ్ మేడం. కాదు, సాయంత్రం. నేను 3 గంటలకే జాయిన్ అయి ఉంటాను. సరే 3 గంటలకు అమ్మది వస్తుంది కదా. అదే 3 ఇంకా 4 ఎప్పుడున్నా అంతే. ఆ 3 తర్వాత మ్యూజిక్ పెడుతున్నారు. ఆ మ్యూజిక్ లోని ఇప్పుడు శివోహం మ్యూజిక్. నాకు ఆ రోజు ఒక్కరోజు జాయిన్ అయ్యాను 3 to 4 అమ్మ మెడిటేషన్కి. అప్పుడు కూర్చుంటే అమ్మ మెడిటేషన్ అది మంచి ప్రకంపన, మంచి స్థితిలోకి వెళ్ళాను. ఆ స్థితిలోంచి వచ్చి కంటిన్యూ అవుతున్నాను. తర్వాత మ్యూజిక్ వస్తుంది అనమాట. చక్కటి మ్యూజిక్. మ్యూజిక్ నాకు ఇష్టమే. ఆ మ్యూజిక్ వింటూ మళ్ళీ కంటిన్యూ అవుతున్నాను. మంచి స్టేట్లోకి వెళ్ళాను. కంటిన్యూ అవుతున్నప్పుడు అప్పుడు నాకు ఇక్కడ అనిపించింది అనమాట, ఆ మంచి శక్తి ప్రకంపనతో ఉంటున్నాం కదా అమ్మ చేయించిన మెడిటేషన్కి. అప్పుడు ఆ ఎరుకలోంచి మనం నేను శివోహం అన్న భావంతో చేసుకుంటే మనలో ఉన్న శివతత్వం ఏవేకన అవుతుంది అని చెప్పి నాకు అప్పటికప్పుడు ఆలోచన వచ్చి ఆ మ్యూజిక్, వేరే మ్యూజిక్ బదులు ఇది పెట్టుకోవడం. గైడెన్స్ ఏమి ఉండదు, మనం అక్కడ వస్తున్న శివోహం దాన్ని ఫీల్ అవ్వడం అంతే. ఫీల్ అవ్వగలిగేలాగా మనం ఇప్పుడు వచ్చేసాం కదా మనం అందరం. ఇంత ముందైతే సంధ్య మేడం చెప్పినట్లుగా అందరం అంతే అలా ఫీల్ అవ్వలేకపోవడం, మనసు అటు ఇటు వెళ్ళడం. ఇప్పుడు మనసు అక్కడ కనెక్ట్ అవ్వగలుగుతుంది కాబట్టి అందులో అమ్మ చేయించిన మెడిటేషన్ చేసిన తర్వాత ఆ చేసి కూర్చున్న వాళ్ళు కంటిన్యూ ఇందులోకి వస్తే శక్తి నిలుస్తుంది అక్కడ. మన మనసు స్థిరమై ఉంటుంది. అప్పుడు మనం ఏదైతే భావన చేస్తామో అది మనలో ఆ స్థితి అవేకన అవుతుంది అనమాట. అది నాకు అనిపించింది ఆ రోజు, ఒకరోజు జాయిన్ అయినప్పుడు. దానికోసమని అలా శివోహం అదేనా అమ్మ చెప్తున్నప్పుడు? శివోహం మెడిటేషన్ గురించే కదా జాయిన్. అదే చెప్పాను, మీరు గ్యాప్ వచ్చింది కదా కొత్త తెలుసు అని గుర్తు చేశాను అందరికి. ఒకసారి మీరు చేపిస్తే నిండా దినం ముందర ఆ టైంలో నేను సరిగా జాయిన్ కాలే.
జ్ఞాపకుందమ్మా నేను లింక్ పంపిస్తా భాగ్య మేడం మీకు. ఓకేనా? ఏంటమ్మా భాగ్య మేడం చెప్పండి. మీరు ముందు కిత సేపించిండ్రు జ్వాల మేడం. అప్పుడు 40 రోజులు నేను ఫుల్ జాయింట్ అయ్యిండ్లే అందుకని అప్పుడు గుప్తా సార్ 3 to 4 అది మనకు అప్పుడు కూడా ఇలాగే సెషన్ లో అనుకుంటూ ఉంటే సడన్ గా ఇంట్యూషన్ నుంచి అది వచ్చింది. అప్పుడు చేసాము. ఇప్పుడు ఇంకా మరింతగా మనము ఆ స్థితిలో ఖచ్చితంగా వెళ్తాం అనిపించింది మాస్టర్స్ నాకు. నేనైతే పూర్తిగా విశ్వసించాను. వెంటనే ఇంప్లిమెంట్ చేశాను. అందుకని ఆ మ్యూజిక్‌ని ఎలా తయారు చేయాలి అని దాని మీద కూర్చొని చూస్తే అలా 4 టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంది దానికి. సో, ఆ ఫ్రీక్వెన్సీకి అలా 1 అవర్ సెట్ చేసుకొని దాన్ని అలా చేసి ఇమ్మని మన పూర్ణ సార్‌ని అడిగితే పూర్ణ సార్ చక్కగా నేనిచ్చిన 4 మ్యూజిక్స్‌ని కలుపుతూ చేసిమ్మంటే కలిపి చేసిచ్చారు. సో, అదంతా అది ఒక సిస్టమాటిక్‌గా చేయబడింది ఫ్రీక్వెన్సీ కోసం. మనం అమ్మ మెడిటేషన్ కూర్చొని కంటిన్యూ అయిన వాళ్ళకి ఇంకా బాగా పనిచేస్తది. అంటే ఎవరైనా కనెక్ట్ అవ్వగలిగే వాళ్ళకి అలాంటిది ఏమీ లేదు. మామూలుగా మనం అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటే గనక ఆ మెడిటేషన్ చేసాక ఇది వచ్చి ఆది అనంత తత్వాన్ని మనం అలాగ భావన చేయడం. ఆది అనంత శివ అని ఆ ఫ్రీక్వెన్సీస్‌తో స్టార్ట్ చేశాను. అలా ఇంట్యూషన్ నుంచి నాకు అది వచ్చింది. దాన్ని ఆ ఇంట్యూషన్ నుంచి వచ్చిన దాన్ని చక్కగా పూర్ణ సార్ మనకి తయారు చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ. మనకి విజయలక్ష్మి మేడం కూడా గ్రూప్ లో పెడుతున్నారు. ధన్యవాదాలు భాగ్య మేడం. థ్యాంక్ యూ మ్యామ్. మనకి విజయలక్ష్మి మేడం కూడా గ్రూప్ లో పెడుతున్నారు మాస్టర్స్. మీరు అదైనా చూడొచ్చు. సేమ్ లింక్ మార్నింగ్. భాగ్య మేడం అది రెగ్యులర్ గా మనకి మెడిటేషన్ లింక్ ఏదైతే ఉంటుందో పొద్దున్న నుంచి రాత్రి వరకు మనకు అదే లింక్. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే మీరు 4 to 5 శివోహం మ్యూజిక్ దాంట్లో షేర్ చేస్తా మేడం. భాగ్య మేడం కి నేను పర్సనల్ గా కూడా షేర్ చేస్తా. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ. రాగిణి మాస్టర్ ఓకే మాట్లాడతారేమో అనుకున్నాను. ఎవరో ఇందాక వేరే ఎవరో ఇంకొక 5 ఎవరైనా మాట్లాడతారు. ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఇంకొక 5 minutes. మనం 5:30కి స్టార్ట్ చేస్తాం. సో ఒకవేళ ఎవరో మాట్లాడాలని అనుకుంటున్నారు కానీ మాట్లాడలేదని అనిపించింది నాకు. లేదంటే సెషన్ క్లోజ్ చేసుకుందాం. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా? కొత్తగా వచ్చిన వాళ్ళు తిప్పేస్తారా అంటే ఇంకెవరైనా మాట్లాడతారా? అంటే మేడం అంటున్నారు కదా ఒకరు మాట్లాడాలంటే మాట్లాడచ్చు ఒక 1 minute. ఓకే అమ్మా. నెక్స్ట్ వీక్ మాట్లాడతారేమో మరి. సెషన్ క్లోజ్ చేసి. అలాగేనన్నా. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాస్టర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా జరిగింది 2 days సెషన్. సో మీరు బాబాజీ నవ్వు యొక్క ధ్వని గురించి చెప్పారు కాబట్టి ప్రతి క్షణం నవ్వుతూ అద్భుతంగా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇంకా ముందుకెళ్దాం మాస్టర్స్. ఈ రోజు చెప్పినటువంటి జ్ఞాపికను మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్దాము. అలాగే నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం మాస్టర్స్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ మహోదర్ బాబాజీకి, ఎంతో మంది హాస్టల్ మాస్టర్స్ కి, దివ్యాత్మలకి, సరోజ అమ్మకి, మనం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. ప్రతి ఒక్కరికి పేరు పైన కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్.